హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు నేను కాళీమాత టెక్ ద్వారా వచ్చిన సందేశాలను, అలాగే యూనివర్స్ ప్రస్తుతం మీకు మీ పర్సన్కి సంబంధించిన ఎనర్జీస్ను ఏం సూచిస్తున్నాయో కలిసి చూద్దాం. ఓకేమా? ఈ రీడింగ్లో వచ్చే సందేశాలను దైవిక మార్గదర్శకత్వంగా, ఆత్మ పరిశీలనకు సహాయపడే సూచనలుగా మాత్రమే స్వీకరించండి. ఓకే, సాక్షాత్తు మనకి ఈ రీడింగ్ అనేది దైవిక మార్గదర్శకత్వం మాత్రంగానే వస్తున్నాయి. ఓకేనా? సో ఈరోజు ముఖ్యంగా మీ పర్సన్ ప్రస్తుతం ఏ మానసిక స్థితిలో ఉన్నారు, మీ గురించి వారి హృదయంలో నిజంగా ఏం ఫీలింగ్స్ కదులుతున్నాయి, వారి జీవితంలో ఉన్న అడ్డంకులు ఏంటి, థర్డ్ పర్సన్ ఎనర్జీస్ ఏంటి, ఆ పరిస్థితి వారిపై ఏ ప్రభావం చూపుతుంది, అలాగే ఈ మొత్తం పరిస్థితి ద్వారా మీకు కాళీమాత ఏ పాఠం, ఏ మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచిస్తున్నారో ఒక్కో కార్డ్ ద్వారా లోతుగా అర్థం చేసుకుందాం. ఓకేనా? సో యాజ్ యూజువల్ ఇట్స్ ఎ జనరల్ రీడింగ్. సో జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ప్రతి విషయం అందరికీ ఒకే విధంగా వర్తించకపోవచ్చు, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, అలాని మీకు వర్తించినవి మాత్రం ఇది మీకే పర్సనల్ రీడింగ్ లెక్కనేనమ్మా. ఓకే, సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మెనీ పీపుల్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మొత్తం రీడింగ్ అంతాకి సంబంధించి మీదే ఉండదు, అది ఒక్కటే ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఓకే, మీ పరిస్థితికి, మీ హృదయానికి కనెక్ట్ అయ్యే సందేశాన్ని మాత్రమే స్వీకరించండి, మిగతాదంతా కూడా దైవ సంకల్పానికి వదిలేసేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మనం కాళీమాత మీ జీవితంలో ప్రస్తుతం ఏ సత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారో స్పష్టంగా మనం కార్డ్స్ ద్వారా చూద్దాం. ఓకే, సో మర్చిపోయాను, నాకు ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా. అదే నాకంటూ కొంతమంది నేమ్స్ ఐడియా ఉన్నారు అని చెప్పాను కదా మన వ్యూవర్స్లో. అంటే కొంతమంది అంటే రిమైనింగ్ వాళ్ళని కదా, నేను మెనీ టైమ్స్ నాకు ఈ పర్సన్స్ ఎనర్జీస్ తెలుస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా చెప్తున్నాను. నాకు నవీన్ అనే పర్సన్, వీళ్ళు నాకు ప్రామినెంట్లీ ఎవ్రీడే కూడా ఏదో రకంగా వాళ్ళ ఎనర్జీస్ నాకు తెలుస్తున్నాయి ఆ విధంగా. ఓకే, పార్వతి గారు ఉంటారు, పార్వతి సుచి అని చెప్పేసి, ఇంకా సావిత్రి గారు ఉంటారు, ఎస్పెషలీ స్నేహిత గారు నేను మిమ్మల్ని గమనిస్తున్నానమ్మా. సో వైశాలి ఆల్రెడీ చెప్పాను, వైశాలి ఎండమూరి అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, నాకు గుర్తున్న వరకు చెప్తున్నానమ్మా నేమ్స్. శేషమ్మ గారు ఉంటారు, శేషమ్మ గారు నన్ను పర్సనల్లీ కూడా రెగ్యులర్గా కాంటాక్ట్ ఉంటారు. పర్సనల్లీ కాంటాక్ట్ ఉండే వాళ్ళే మ్యాక్సిమం ఇక్కడ కామెంట్ చేయరు, టు బీ ఫ్రాంక్. బట్ శేషమ్మ గారు నాకు పర్సనల్లీ కాంటాక్ట్ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అందరూ కూడా నాకు అసలు ఎక్కడ ఎవరు కాంటాక్ట్ లేదు, జస్ట్ డైరెక్ట్లీ యూట్యూబ్ త్రూ మీ ఎనర్జీస్ నాకు అందుతున్నాయి అన్నమాట. ఓకే, సో రెగ్యులర్గా నాకు తెలిసిపోతుందమ్మా ఎవ్రీడే ఎవరు. అందుకే కామెంట్స్ కూడా ఇది యూనివర్స్కి సరెండర్ చేయండి అని చెప్తున్నప్పుడు మీ ఎనర్జీస్ నాకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అనమాట. ఓకే, శ్వేత గారు ఉంటారు, బాలాజీరావు గారు ఉంటారు, అలాగే లక్ష్మీనారాయణ అని, సిహెచ్ అనుకుంటా ఆయన పేరు, సిహెచ్ లక్ష్మీనారాయణ అట్లా ఉంటుంది. బషీర్ ఒకతను ఉంటారు, బషీర్ గారు. అంటే అది ఎగ్జాక్ట్లీ నాకు నేమ్ రావట్లేదు. బషీర్ షబీనా ఆర్ సంథింగ్, బషీర్ షబీనా సంథింగ్, అది నాది నేమ్ అనేది ప్రొనౌన్సియేషన్ అది రాంగ్ ఉండొచ్చు, బట్ మీకైతే ఐడెంటిఫై అవుతుందండి మీకు బషీర్ షబీనా గారు. ఓకేనా? ఇంకొక శ్రీ అని సింగిల్ శ్రీ వస్తుంది నేము, సింగిల్ శ్రీ వస్తారు, వీళ్ళు ఉంటారు. ఇంకెవరుంటారంటే శ్రీలత గారు ఒకరు ఉంటారు, వరలక్ష్మి, కుంచపు వరలక్ష్మి ఒక ఆమె ఉంటుంది. ఆమె చాలా చాలా హారిబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది, తన సిచ్యువేషన్ నాకు క్లియర్లీ తెలుసు. ఇంకా గోవిందమ్మ ఒకరు ఉంటారు, చిత్తూరు గోవిందమ్మ, చిత్తూరు సంథింగ్ ఏదో ఉంటుంది. సో వారు ఒకరు ఉంటారు. ఇంకా వెంకటేశ్వర్లు గారు ఉంటారు, ముప్పన. గుర్తు తెచ్చుకుంటున్నాను పర్సన్స్ నేను రెగ్యులర్గా ఉంటుంది. సూపర్ వరప్రసాద్ అని చెప్పేసి తను ఒకరు ఉంటారు, కళ్యాణి గారు ఉంటారు, ఇంకా పద్మరావు గారు ఉంటారు, ఇంకా రజనీ ఒక ఆమె ఉంటుంది, రజనీ అని చెప్పేసి. అయినవల్లి సంథింగ్ ఏదో నేమ్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు, అయినవల్లి అని చెప్పేసి. రాధిక గారిది కూడా పక్కన ఏదో చిన్న వస్తుంది, రాధిక పక్కన చిన్న చిన్న వర్డ్స్ ఏవో వస్తాయి. ఇంకా పిటి రెడ్డి గారు ఉంటారు, ఇంకా గురుగుల లక్ష్మి గారు ఉంటారు, అపర్ణ ఉంటారు, ఇంకా దప్పలం గారు ఉంటారు. ఎస్పెషల్లీ దప్పలం గారు నాకు మీరు ఐడెంటిఫై ఉన్నారు, దేవరాపల్లి గారు, వీళ్ళందరూ ఇంకా మెనీ పీపుల్ ఉన్నారు. నాకు గుర్తున్న వరకు ఇంకా ఎలాబరేట్ చేయాలి అనుకోవట్లేదు కాబట్టి. సో అట్లా మెనీ పీపుల్ ఉన్నారమ్మా
నాకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఎ లాట్. యాక్చువల్లీ ఇక్కడ నేమ్స్ వైస్‌గా చెప్పాను గానీ కొంతమంది జస్ట్ చూస్తారు, వెళ్తారు. వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ. బికాజ్ రెగ్యులర్‌గా ఆహ్, మనం చెప్పే రీడింగ్స్‌ని విని ఆచరణలో పెడుతూ వృద్ధిలోకి వచ్చినోళ్ళు ఎంతోమంది, ఎంతోమంది. వాళ్ళేమి కామెంట్స్ చేయరు, ఏం చేయరు. జస్ట్ కామ్‌గా, క్వైట్‌లీ వస్తారు, చూస్తారు, వెళ్తారు. సో, వాళ్ళ గురించి వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. ఓకేనా? సో, నేనెప్పటినుంచో అనుకుంటున్నాను. ఆహ్, బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సింగిల్ వర్డ్ థ్యాంక్ యూ. నేను మోర్ దాన్ దట్ ఏమన్నా చెప్పగలను అంటే ఏం లేదు కదా! బికాజ్ ఆఫ్ యువర్ సపోర్ట్. ఓకే. మీ సపోర్ట్‌కి నా థాంక్స్ అమ్మా. ఆహ్, ఆ సపోర్ట్‌కి నేను ఇంక అంతకు మించి ఇంకా అది అందరూ అలానే అంటారు. అంతకు మించి ఏం చెప్పలేం అట్లా కాదు. ఇట్స్ ప్యూర్ థాంక్స్. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే మనం కార్డ్స్ తీసుకొని రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అమ్మా. థాంక్స్ ఎ లాట్. చాలా సపోర్టివ్‌గా ఉంటారు నాకందరూ గూడా. ఏ రోజన్నా గబుక్కున తర్వాత నాకు తెలీదు. సీరియస్‌లీ నేను రీడింగ్ చెప్తున్నప్పుడు నాకు తెలీదు. నా వాయిస్ నేను సీరియస్‌గా చెప్తున్నానా? అక్కడ నాకొచ్చిన ఎనర్జీస్‌ని నేను మీకు 100% మీకు ఇవ్వడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. అక్కడ వచ్చిన సబ్జెక్ట్‌ని మీకివ్వాలి. అదొక్కటే నేను చేయాల్సిన పనిక్కడ. సో, దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తా. ఇప్పుడు నేనక్కడ చెప్పే విధానంలో డిఫరెన్స్ వస్తే అక్కడ వస్తున్న సబ్జెక్టు మీ వరకు చేరదు. సో, నాకక్కడ ఎంత సబ్జెక్ట్ కనిపిస్తుందో, అంత సబ్జెక్ట్ మీకివ్వడానికే నేను ప్రయత్నిస్తున్నాను ఎప్పుడూ కూడా. సో, ఒకటి నేను తర్వాత ఆహ్, సీరియస్‌గా చెప్తారు. చాలా మంది పెద్దవాళ్ళు అమ్మ తల్లిలాగా, తండ్రిలాగా గర్జిస్తారు, తల్లిలాగా లాలిస్తారని ఎంతోమంది చెప్పారు. నేనది కాదు గానీ, అది దానికోసం కాదు. అంటే నేను నేనెవరిని మిమ్మల్ని ఆహ్, స్ట్రాంగ్‌గా చెప్పడానికి హూ యామ్ ఐ? సో, అది ఏంటంటే నేను ఆ విషయం మీద చెప్తుందేంటంటే ఇక్కడ నేనిక్కడ మిమ్మల్ని ఎవరిని గూడా నించోపెట్టి గర్జించట్లేదండి. జస్ట్ ఇక్కడొచ్చిన సబ్జెక్ట్‌ని ఇవ్వడం వరకే. అది కూడా నేనిస్తున్నాను అనేది వినీత ఈ సబ్జెక్ట్ ఇస్తుంది అని మాత్రం అసలు నన్ననేది పెట్టుకోవద్దు. ఇది యూనివర్స్ మీకిస్తున్న సందేశం. అలానే తీసుకోండి. ఓకేనా? అది నేను ఇప్పటికి చెప్తున్నాను. అదైతే మరి చేంజ్ ఉండదమ్మా. బికాజ్ నాకిక్కడొస్తున్న సబ్జెక్ట్, ఇక్కడున్న ఎనర్జీస్ నేను ఆటోమేటిక్‌గా మీకు చెప్పాలి. తప్పదు. నేను దాన్ని డౌన్ జస్ట్ ఏదో చెప్పేసానంటే చెప్పేసాను. దట్స్ ఇంపాసిబుల్. నా వరకు అయితే అది ఇంపాసిబుల్ అమ్మ. నేను ఫస్ట్ డీప్‌లీ ఇన్వాల్వ్ అవుతే నాకక్కడ నేను రిసీవ్ చేసుకోవాలంటే ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇన్వాల్వ్ అయింది నేను మీకు చెప్పాలి అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా వచ్చింది స్ట్రాంగ్‌గానే చెప్పాలి. హ్యాపీగా వచ్చింది హ్యాపీగా చెప్పాలి. ఎవ్రీథింగ్ అంతే. నేను కూడా ఎస్పెషల్లీ నేనెప్పుడు మీ మనతో రీడింగ్ చేసినప్పుడు అసల నో సెకండ్ థాట్. కంప్లీట్‌లీ నాకు ప్రపంచం ఏమైపోతున్నా కూడా నాకనవసరం. మొత్తం నేను మీ ఎనర్జీస్‌లో కనెక్ట్ అయి ఉంటాను. మొత్తం ఇక్కడే నా ఫోకస్. సో, సారీ అమ్మా ఏమన్నా ఎలాబరేట్ అయ్యుంటే ఐయామ్ సో సారీ. ఎప్పుడు ఇట్లా చెప్పలేదు. అండ్ నేమ్స్ అంటే చెప్పలేని నేమ్స్ వాళ్ళు ఫీల్ అవుతారేమో. బట్ కాదు. నేను చెప్తుందేంటంటే వీళ్ళు సమ్‌టైమ్స్ నాకంటూ గుర్తున్న వాళ్ళంతే. అంతకు మించి ఏం కాదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎనర్జిటికల్లీ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ముందు ఏ విషయంలోనూ కూడా ఏది తీసుకోరు. ఇంకో విషయం ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద పర్సన్స్ మేము ఉన్నాం కదా అనుకోవచ్చు. అంటే కొంచెం నేను అన్నీ ఐడెంటిఫై చేస్తూ ఉండలేను. మేజర్‌లీ నా వరకు నేను చూసినప్పుడు నేనున్న కాస్త టైంలో నేను చూస్తున్నప్పుడు నా ఛానెల్ అలా ఒక లుక్కేసినప్పుడు నాకు ఐడెంటిఫై అయిన నేమ్స్ నేను చెప్తున్నాను. దట్స్ ఇట్ అండి. ఓకే. మేబీ బహుశా ఇది ఇంప్రూవ్ అవ్వచ్చు వేరే అట్లా. అంతే. అంతే మించి ఏం కాదు. ఓకేనా? ఫస్ట్ సారీ నేను చూడండి ఫుల్ ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్, థర్డ్ కాన్సెప్ట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. సో, అంతే నేను గట్టిగా చెప్తున్నానని దయచేసి తప్పుగా తీసుకోవద్దమ్మా. అక్కడొస్తున్న సబ్జెక్ట్‌ని నేను జస్ట్ ఈ ఒక్క తిత్తి ద్వారా మీకెళ్తుందంతే. ఐ యామ్ నథింగ్ హియర్. ఐ యామ్ నథింగ్. అసలు నేను జీరో అనమాట. ఎన్ని కార్డ్స్ తీసానో గుర్తులేదమ్మా. 1, 2, 3, 4, 5.
6th concept, 7th one, 8th one, 9th one, 10th concept, 11th one, ఫైనల్ కాన్సెప్ట్, 12th కాన్సెప్ట్. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ వరకు చూడకుండా డైరెక్ట్గా ఎక్కడ రీడింగ్లోకి వెళ్ళిపోయే వాళ్ళు మెనీ పీపుల్ ఉంటారు. ఈరోజు పెండ్లం రీడింగ్ ఉంటుంది. సాక్షాత్తు కాళీమాత అమ్మవారు యూనివర్స్ శక్తితో మీరు అడుగుతున్న ప్రశ్నలకి వస్తుంది సమాధానం. పెండ్లం రీడింగ్ జస్ట్ నేను 2 క్వశ్చన్స్ అడుగుతాను. మెయిన్ క్వశ్చన్స్ మీకు కావాల్సిన ఆన్సర్స్ రెడీగా పెట్టుకోండి. ఖాళీ ఆఫ్ షాడో ట్రాన్స్ఫర్మేషన్, ఖాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్. ఈరోజు తీస్తున్నప్పుడు కార్డ్స్ చూసారా, అన్నీ కూడా ఉల్టా పడిపోయాయి. మహావిద్యాకాళి, ద గ్రేట్ విజ్డమ్ మదర్, ఓకేమ్మా. కమలకాళి, ద లోటస్ ఫ్లేమ్, కాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్, కాళీ ఆఫ్ ద sacred thunder, Kali of rebirth, Mahakali, time beyond time, Kali of the endless night, Kali of the crimson moon, Kali of the serpent fire, Kali Ma supreme protection. కనిపిస్తుందమ్మా లాస్ట్ కార్డ్ సెట్. Kali Ma supreme protection. ఓకే, ఇక్కడ నేను సైలెంట్గా ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందమ్మా. ఏ రోజు కూడా నాకు కార్డ్స్ వస్తున్నప్పుడే చాలా డిఫరెంట్గా రావడం చూశాను నేను. అది మీరు కూడా గమనించి ఉంటారు. ఎప్పుడు రాని విధంగా కార్డ్స్ రావడం ఎప్పుడు రావు. నేను కార్డ్స్ తీస్తున్నప్పుడు కూడా కార్డ్స్ అలా తీసి పెడతాను. దాన్ని ఇలా తిప్పడము, ఇలా మొత్తం అంతా ఏదో ఇక్కడ ఇప్పుడు చూస్తే నాకు పెండ్లం రీడింగ్ అన్నా చేయగలనా అనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ నాకు వచ్చిన సబ్జెక్టే చాలా ఎక్కువ. చాలా ఓపికగా చూడాలి, ముందే చెప్తున్నాను. మీరు చాలా ఓపిక, చాలా డీప్ మెసేజెస్ వస్తున్నాయి నాకు ఇక్కడ, చాలా డీప్ మెసేజెస్. చూడండి, ఫస్ట్ కార్డ్ సెట్ ఇంకా వితౌట్ ఎనీ డిలే నేను వెళ్తున్నానమ్మా. కానీ ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వదు. చాలా చాలా పవర్ఫుల్గా నాకు ఇక్కడ మెసేజెస్ వస్తున్నాయి. ఖాళీ ఆఫ్ షాడో ట్రాన్స్ఫర్మేషన్ అంటే బయట ప్రపంచాన్ని మార్చడం కంటే ముందు మనలో దాచిపెట్టిన నిజాలను ఎదుర్కొని వాటి ద్వారా మార్పు ప్రారంభించబోతున్న సూచన ఎనర్జీ ఇక్కడ. అర్థమవుతుందా? వాటి ద్వారా ప్రారంభం అనేది ప్రారంభించబోతాం కదా మార్పుని, అది నాకు ఇక్కడ ఆ ఎనర్జీ వస్తుంది ఇక్కడ. ఖాళీ ఆఫ్ షాడో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ మొదటగా కాళీమాత చూపిస్తున్నది ఏంటంటే మీ గురించి కాదు, మీ పర్సన్ ప్రస్తుతం లోపల ఎదుర్కొంటున్న మానసిక స్థితి గురించి అన్నమాట. చాలాసార్లు ఒక మనిషి బయటకు నవ్వుతూ కనిపిస్తారు, అందరికీ నేను బాగానే ఉన్నాను అని చెప్తారు. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో తన నిర్ణయాలు, తన మాటలు, తన ప్రవర్తన అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఆ నిశ్శబ్దంలో ఎవరికీ చెప్పలేని ప్రశ్నలు అనేవి మొదలవుతాయి. ఈ కార్డు అలాంటి అంతర్గత మార్పును నాకు ఇక్కడ సూచిస్తుంది. మీ పర్సన్ జీవితంలో ప్రస్తుతం ఒక దశ నడుస్తుంది. ఇప్పటి వరకు వారు బయట వాళ్ళను, పరిస్థితులను, అదృష్టాన్ని ఇంకొకరి కారణంగా భావించి ఉండొచ్చు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు వారిని వారి అంతర్ముఖంలోకి తీసుకువెళ్ళిపోతున్నాయి అన్నమాట. నేను చేసిన ఈ సెలక్షన్ ఏదైతే ఉందో, సెలక్షన్ అంటే ఎంపికలు కదా, ఈ ఎంపికలు నా జీవితాన్ని ఎలా మార్చాయి, ఒక్క నిమిషం బయట సౌండ్ సారీ. సో ఎలా మార్చాయి అనేది నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మీ పర్సన్ అనుకోవడం, తన జీవితాన్ని ఎలా ఈ సిచ్యువేషన్స్ వచ్చినాయి అనే ఆ ప్రశ్న నుంచి తప్పించుకోలేని స్థితి, ఆ స్థితిలో ఉన్నారు.
ఈ కార్డ్ ఇంకో లోతైన విషయాన్ని కూడా సూచిస్తుంది. ఒక బంధంలోకి వెళ్ళినప్పుడు మనం చాలా సార్లు వదిలి ఏదైతే ఎదుటివారి మంచి వైపు మాత్రమే చూస్తాం. వారి యొక్క బ్యాడ్‌ని వదిలేస్తాం. కానీ కాలం గడిచే కొద్దీ ఇద్దరి భయాలు, ఓహ్, డిస్కంఫర్ట్ ఉంటుంది గదా! కోపాలు, అహము, అంచనాలు బయటపడతాయి. అప్పుడు అసలు పరీక్ష అనేది మొదలవుతుంది ఆ బంధానికి. ఇక్కడ కాళీమాత మార్గదర్శకత్వం ఏమిటంటే, ఇతరులను మార్చాలంటే ప్రయత్నం చేసే ముందు ఏదైతే ఉంటుందో ప్రయత్నం, నేను తనని మార్చాలి, ఏ విధంగానో తనని మార్చగలను అనే ప్రయత్నం ఏదైతే ఉంటుందో, ఆ విధంగా ప్రయత్నం చేసే ముందు ప్రతి వ్యక్తి తనలో దాచుకున్న షాడోని చూడాల్సిందే. అదే ఈ కార్డ్ యొక్క ప్రధాన సందేశం. కొంతమంది మీలో ఇలా కూడా అనుకోవచ్చు, నేను ఇంత నిజాయితీగా ప్రేమించాను, అయితే ఎందుకు నాకే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి. ఇక్కడ కాళీమాత నింద వేయడం లేదు, కానీ ఒక ఆహ్వానం ఇస్తున్నారు. ఈ అనుభవం మీ విలువను తగ్గించడానికి రాలేదు, నీ బలాన్ని నీకే చూపించడానికి వచ్చింది అని చెప్తున్నారు. అదే సమయంలో మీ పర్సన్ కూడా ఒక అంతర్గత పోరాటంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. బయటికి ఎంత బలంగా కనిపించినా కూడా లోపల కొన్ని నిజాల నుంచి ఎక్కువ కాలం పారిపోలేరు. ఒక దశ తర్వాత మన అంతర్గతం ఏదైతే ఉంటుందో మన అంతర్గతం మనల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తుంది కదా! నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? నేను తీసుకున్న దారి నా హృదయానికి సరిపోతుందా? నేను ఎవరికైనా అన్యాయం చేశానా? లేక లేక నాకే నేను నిజాయితీగా లేనట్టు అయిపోయిందా నా జీవితం? అలా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది బయట ప్రపంచం కాదు, మన అంతర్గతమే కదా ఇక్కడ. మనలో ఉన్న ఇన్నర్ వాయిసే మనకు సమాధానం చెప్తుంది. అందుకే షాడో ట్రాన్స్ఫర్మేషన్. ఈ కార్డు పేరేంటి? షాడో ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ షాడో అంటే చెడు కాదు, మనం చూడకుండా దాచిపెట్టిన భావాలన్నమాట. ఒప్పుకోని భయాలు, అంగీకరించిన తప్పులు ఉంటాయి, చెప్పని బాధలు ఉంటాయి. కాళీమాత వాటిని శిక్షించడానికి కాదు, వెలుగులోకి తీసుకురావడానికి అవి వస్తారని ఈ కార్డు సూచిస్తుంది. మీ పర్సన్ విషయంలో కూడా ఇదే ఎనర్జీ కనిపిస్తుంది నాకు. వారు ప్రస్తుతం ఎవరిని నమ్మాలి అన్న దానికంటే తన నిర్ణయాలను తాము అర్థం చేసుకునే దశలో ఉన్నారన్నమాట. ఒకప్పుడు సరైనగా అనిపించిన విషయాలే ఇప్పుడు మరో కోణంలో చూడడం ప్రారంభిస్తున్నారు ఈ పర్సన్. మీ ఎనర్జీకి విషయానికి వస్తే మీరు కూడా ఈ అనుభవం వల్ల చాలా మారిపోయి ఉండొచ్చు ఖచ్చితంగా. ముందులాగా వెంటనే నమ్మలేకపోవడము, ప్రతి మాట వెనుక అర్థం తెలియకపోవడం, ఆ అర్థం తెలియక వెతకడము, ఆ ప్రతి మాటకి అర్థం వెతకడము, మళ్ళీ ఏదైతే దెబ్బ తిన్నారో ఆ దెబ్బ తినకూడదు, గాయపడకూడదు అనే జాగ్రత్త, ఇవి మీలో కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. కానీ ఈ కార్డు ఒక గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఇక్కడ. కాళీమాత సూచిస్తుంది ఏంటంటే, నిజం ఎప్పుడూ భయపడదు, నిజం ఆలస్యం అవుతుంది కానీ దాగి మాత్రం ఉండదు. ఎవరి హృదయంలో ఏ భావం ఉందో కూడా, ఎవరి నిర్ణయాల వెనుక ఏ ఉద్దేశం ఉన్నా కూడా, ఎవరు ఏ పాఠం నేర్చుకోవాలో కాలం వాటిని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు ఈ కార్డ్ ద్వారా. నువ్వు చీకటిని మాత్రం శత్రువుగా చూడకు. ఇప్పుడు నువ్వు చీకటిలో ఉన్నానని ఫీల్ అవుతున్నావు, ఆ చీకటిని మాత్రం శత్రువుగా చూడకు. కొన్నిసార్లు అదే చీకటి నీలోని అసలైన వెలుగును పరిచయం చేస్తుంది గట్టిగా. నిన్ను బాధపెట్టిన అనుభవం కూడా నిన్ను బలంగా మార్చేది ఆ చీకటి నుంచి వచ్చే మనోధైర్యమే. భయపడకుండా సత్యాన్ని ఎదుర్కొంటే మార్పు ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు ఈ కార్డ్ ద్వారా. చాలా పవర్ఫుల్గా కన్వే చేస్తున్నారు ఇక్కడ కాళీమాత. సో నాకు ఇక్కడ వస్తున్న సబ్జెక్ట్ని నేను ఏమాత్రం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది కట్ చేసేసి ఇవ్వాలని నాకు లేదమ్మా. నాకు ఇక్కడ వస్తున్న ప్రతిదీ కూడా నేను మీకు ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. సో ఇక్కడ చూడండి, కాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్. ఈ కార్డ్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కోపం అంటే నెగిటివ్ అని అనుకుంటారు, కానీ ఇక్కడ కాళీమాత చూపిస్తున్న కోపము మనుషుల మీద కాదు, అసత్యం మీద, మోసం మీద, అన్యాయం మీద, స్వార్థం మీద. కాళీమాత ఇక్కడ మీకు ఒక్క నిమిషం అమ్మా, మీకు బయట ఐఎమ్ సో సారీ, బయట సౌండ్స్. కాళీమాత ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నారమ్మా. ఎంతకాలం సత్యాన్ని దాచినా కూడా
ఒకరోజు అది బయటపడాల్సిందే. మీ పర్సన్ ప్రస్తుతం ఒక పరిస్థితిలో ఉన్నారు. బయటకు అన్నీ ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించినా కూడా లోపల మాత్రం వారి మనసు వారికి ప్రశాంతత ఇవ్వడం లేదు. ఆ పర్సన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, మాట్లాడిన కొన్ని మాటలు, చేయాల్సిన సమయంలో చేయని కొన్ని పనులు, ఇవన్నీ ఇప్పుడు వారి మనసులో మళ్ళీ తిరుగుతున్నాయన్నమాట. ఇక్కడ కాళీమాత శిక్ష గురించి మాట్లాడటం లేదు. పరిణామాల గురించి మాట్లాడుతున్నారు. మనిషి ఏ విత్తనం వేస్తే అదే ఒకరోజు మొలకెత్తుతుంది. అది తెలిసిందే కదా మనకి. సో మీ పర్సన్ ఇప్పుడు తమ జీవితంలో జరిగిన సంఘటనలను వెనక్కి తిరిగి చూస్తున్నారనమాట. తన వేసిన విత్తనమే కదా అది. ఈరోజు నేను ఇంకొంచెం ఓపికగా ఉంటే అని ఆలోచిస్తున్నారు. ఈరోజు అంటే ఈరోజు కాదు, మీ పర్సన్ ఏదైతే ఒకానొక రోజు డెసిషన్ తీసుకున్న రోజు ఉంది చూడండి, చాలా రాంగ్ డెసిషన్ ఆ రోజు. సో ఆ పలానా టైంలో నేను కొంచెం ఓపికగా ఉంటే అన్నట్టు. ఆ టైంలో నా అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడి ఉంటే, నేను విన్నది నిజమా, లేక నేను నమ్మాలనుకున్నది నిజం అనుకున్నానా, ఇలాంటి ప్రశ్నలు వారిని విడిచిపెట్టడం లేదు మీ పర్సన్. ఇక్కడ కాళీమాత ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నారు. ప్రతి సంబంధము కూడా బయటికి ఖచ్చితంగా బలంగా ఉండదు. మనకేదో బయటికి ఏదో కనిపిస్తుంది కదా బలంగా ఉన్నట్టు, ఆ కనిపించినంత బలంగా అయితే ఉండదు. కొన్ని బంధాలు ఏంటంటే మొదట్లో చాలా అట్రాక్షన్గా అనిపిస్తాయి, కానీ టైం గడిచే కొద్దీ ఏమవుతుంది, ఒకరి అహంకారము, ఇంకొకరి మొండితనము, ఒకరి అనుమానాలు, ఇంకొకరి మౌనము, ఈ 4 కలిసి పెద్ద గోడను నిర్మిస్తాయి అన్నమాట. అక్కడ ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమకు దారి దొరకదు. ఇక్కడ మీ పర్సన్ చాలాసార్లు మాట్లాడాలని అనుకుని కూడా ఆగిపోతున్నారు. ఎందుకంటే ఒక మాట ఇంకో గొడవకు కారణమవుతుందేమో అనే భయం. కొన్నిసార్లు ఇంట్లో అందరూ ఉన్నా కూడా మనసు మాత్రం పూర్తిగా ఒంటరిగా ఫీల్ అవుతుంది. అదే ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు చాలాసార్లు బయటకు నవ్వుతారు, చాలా ఎక్కువగా. కానీ ఆ నవ్వు వెనకాల ప్రశాంతత ఉండదు. అసలు లేదు, ఇంత కూడా లేదు. పని చేస్తూ ఒక్కసారిగా మీ జ్ఞాపకం వస్తుంది. ఒక పాట వినిపిస్తుంది కదా, ఆ పాట విన్నప్పుడు, లేదా ఎవరైనా మీ గురించి అడిగినప్పుడు వెంటనే వారి మనసు గతంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు కాలంతో మాయమవ్వవు. మనసు సిద్ధమైనప్పుడు మాత్రమే వాటి అర్థం తెలుస్తుంది. ఇక్కడ మీ ఎనర్జీ విషయానికి వస్తే, మీరు చాలాసార్లు ఇలా అనుకున్నారు, నేను తప్పు చేశానా, నన్ను నిజంగా ప్రేమించి ఉంటే ఇలా జరిగేదా, మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా ప్రేమించి ఉంటే. ఇక్కడ కాళీమాత చాలా క్లియర్గా చెప్తున్నారు, వేరే వ్యక్తి తీసుకున్న నిర్ణయాలకి మీరు మీ విలువను కొలవకండి వాటితో. ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారని మీ ప్రేమ ఏమి చిన్నదైపోదమ్మా. ఎవరో మిమ్మల్ని వదిలి వెళ్ళారని చెప్పేసి మీ ఆత్మ విలువ తగ్గిపోదు. ఇంకా ఒక గొప్ప సందేశం వస్తుంది నాకు ఇక్కడ. కొన్ని సంబంధాలు ఏంటంటే మన జీవితంలో ఉండటానికి రావు, మనలో దాగిన బలాన్ని బయటకు తీసుకురావడానికి వస్తాయి. అందుకే ఈ కార్డులో మనకి కాళీమాత కోపంగా కనిపించినా కూడా ఆ కోపం వినాశనం కోసం కాదు, శుద్ధి కోసం అని గుర్తుపెట్టుకోవాలి మీరు. అబద్ధాలు కూలిపోవాలి, మోసాలు బయటపడాలి, దాచిన భావాలు వెలుగులోకి రావాలి. ఎవరు నిజంగా మనవారు, ఎవరు కేవలం ఒక పాఠం అనేది స్పష్టంగా కనిపించాలి. అదే ఈ కార్డు యొక్క అసలు దైవిక సందేశం అన్నమాట. కాళీమాత చెప్తున్నారు మీతో, సత్యానికి ఏదైతే నిజం ఉంటుందో ఆ నిజానికి భయపడకు. ఈ సత్యము నిన్ను కోల్పోయే దాన్ని తీసుకెళ్ళొచ్చు, కానీ నీకు నిజంగా చెందాల్సిన దాన్ని మాత్రం ఎప్పటికీ దూరం చేయదు అని చెప్తున్నారు ఈ కార్డు ద్వారా. మహావిద్యాకాళి ద గ్రేట్ విజ్డమ్ మదర్. ఇది అసలు సాధారణ కార్డు కాదు. ఈ కార్డు వచ్చినప్పుడు కాళీమాత ఒక పరిస్థితిని మాత్రమే చూపించడం లేదు ఇక్కడ, ఆ పరిస్థితి వెనక ఉన్న అసలు కారణానికి కూడా అర్థం చేసుకోవాలి అని సూచిస్తున్నారు. కాళీమాత మొదటగా మీకు ఒక విషయం చెప్తున్నారు, జీవితంలో జరిగిన ప్రతి సంఘటన శిక్ష కాదు, కొన్ని సంఘటనలు మేల్కొల్పు అన్నమాట. మీ పర్సన్ ప్రస్తుతం ఒక దశలో ఉన్నారు, ఇప్పటి వరకు వారు బయట ఏదైతే ఉంటుందో ఆ బయట కనిపించిన విషయాలను మాత్రమే నమ్మారు.
కానీ ఇప్పుడు జీవితమే వారికి కొన్ని నిజాలను నేర్పిస్తుంది. జీవితం అంటే భగవత్ శక్తి. భగవత్ శక్తి ద్వారా నేర్పిస్తున్నారు. ఆయనంతటా ఆమె అంతటా ఏమీ నేర్చేసుకోవట్లేదు. ఒకప్పుడు సరైనదిగా అనిపించిన వ్యక్తులు, ఒకప్పుడు శాశ్వతంగా ఉంటారని అనుకున్న పరిస్థితులు, ఒకప్పుడు అదే నా ఆనందము అనుకున్న నిర్ణయాలు, ఇప్పుడు అదే విషయాలు వారిని ప్రశ్నిస్తున్నాయన్నమాట. ఎందుకు? ఎందుకంటే కాళీమాత చెప్తున్నారు. అనుభవం నేర్పే పాఠాన్ని ఎవరూ తప్పించుకోలేరు. అదే ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు. చాలా లోతుగా పరిశీలిస్తున్నారు ఆ సిట్యుయేషన్‌ని మీ పర్సన్. అసలు నన్ను నిజంగా అర్థం చేసుకున్న పర్సన్ ఎవరు? నన్ను మార్చాలని చూసిన వ్యక్తి ఎవరు? నన్ను అంగీకరించిన వ్యక్తి ఎవరు? ఈ 3 ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటున్నారు మీ పర్సన్. మొదట్లో ఈ థర్డ్ పర్సన్ ఎనర్జీ కూడా నాకిక్కడ కనిపిస్తుందమ్మా. థర్డ్ పర్సన్ ఎనర్జీలో కూడా ఒక మార్పు కనిపిస్తుంది నాకిక్కడ. మొదట్లో ఏంటంటే ఒకరికి అట్రాక్షన్ కారణాలు ఇప్పుడు అంత బలంగా అనిపించడం లేదు. అది ఉంటది, కామన్ థింగ్ కదా! ఎందుకంటే ఆకర్షణ కాలంతో తగ్గుతుంది. కానీ విలువలు, గౌరవము, నమ్మకము ఇవే బంధాన్ని నిలబెడతాయి. ఇప్పుడు ఆ పరీక్ష జరుగుతున్నట్టు నాకిక్కడ స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు. కొన్ని సంభాషణలు ఏంటంటే పూర్తి కాకుండానే ముగిసిపోతాయి. కొన్ని విషయాలు చెప్పకుండా మౌనంగా మిగిలిపోతాయి. బయట వాళ్ళ ముందు అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించినా, ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడడానికి మాటలు దొరకవు. ఇక్కడ కాళీమాత ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు. మనసుకు సరిపోని బంధంలో ఎక్కువ కాలం ఉండడం కూడా ఒక బాధే అని చెప్తున్నారు. అది గొడవల రూపంలో కాకపోవచ్చు. అది మీకు కనిపించకపోవచ్చు. గొడవలు జరుగుతున్నాయి అనేసి అదే మీరంటే మీరు కదమ్మా, చూసే వాళ్ళకి ఏదో కామ్‌గా, క్వైట్‌లీ ఉన్నట్టు కనిపిస్తుందనమాట. వాళ్ళిద్దరూ గొడవల్లో లేకపోయినా గూడా ఇద్దరు కామ్‌గా, క్వైట్‌లీ ఉంటారు చూడండి. ఆ సైలెన్స్ రూపంలో గూడా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్టు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వారని కాదు, ఎవ్వరైనా గూడా. కానీ ఎందుకంటే లోపల అసంతృప్తి ఉంటే దాన్ని దాచడం మాత్రమే సాధ్యం. తొలగించడం సాధ్యం కాదు కదా! మీ పర్సన్ ఇప్పుడు జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభించారు. ఇప్పటి వరకు నాకేం కావాలని ఆలోచిస్తే, ఇప్పుడు నాకు నిజంగా శాంతి ఇచ్చేది ఏమిటి అని ఆలోచిస్తున్నారు. ఈ 2 ప్రశ్నలకు చాలా తేడా ఉంది మీరు గమనిస్తే. మీ ఎనర్జీ విషయానికొస్తే మీరు కూడా ఈ ప్రయాణంలో చాలా నేర్చుకున్నారనే నాకిక్కడొస్తుంది. ఎవరినైనా గట్టిగా పట్టుకోవడం ప్రేమ కాదని, ప్రేమ అంటే గౌరవం కూడా కావాలని చెప్పేసి సెల్ఫ్ రెస్పెక్ట్. మన విలువను మనమే గుర్తించకపోతే ప్రపంచం కూడా గుర్తించదని చెప్పేసి మీ ఆత్మ ఇప్పుడు అర్థం చేసుకుంటుంది. అవునా? ఇక్కడ కాళీమాత మీకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తున్నారు. జ్ఞానం అనేది పుస్తకాల్లో ఉండదు. బాధను దాటి నిలబడిన హృదయంలో ఉంటుంది అసలైన జ్ఞానం. మీరు ఎదుర్కొన్న ప్రతి కన్నీరు కూడా, ప్రతి నిరీక్షణ, ప్రతి నిరాశ మిమ్మల్ని బలహీనలను చేయడానికి రాలేదు ఇక్కడ. మీ అంతరంగాన్ని మేలుకొలపడానికి వచ్చింది. అలాగే మీ పర్సన్ కూడా ఇప్పుడు ఒక మేలుకొలుపు దశలో ఉన్నారు. వారు ఇప్పుడే బయటికి ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఏదన్నా కూడా. కానీ వారి ఆలోచన విధానం మాత్రం మారుతుంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారి ఆలోచన అనే విధానం మాత్రం మారుతుంది. కాళీమాత ఏం చెప్తున్నారంటే, అజ్ఞానం మనిషిని బంధిస్తుంది. సత్యం మొదట బాధిస్తుంది, కానీ చివరికి విముక్తి ఇస్తుంది. అందుకే సత్యం వైపు నడవడానికి భయపడకండి. సత్యాన్నే ఎంచుకోండి అని చెప్తున్నారు. కమలకాళి ద లోటస్ ఫ్లేమ్ నాకు చాలా 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 ఇష్టమైన ఎనర్జీ అమ్మ. ద లోటస్ ఫ్లేమ్ ఈ కార్డ్ వచ్చిందంటే ఆ రోజు నాకెందుకో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఈ కార్డ్స్ అన్నీ కాదంటారా? కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా! మీకు తెలిసే ఉంటుంది. ఈ పాటి ఈ ఎనర్జీసే మీకు తెలిసిపోతాయి. దక్షిణ కాళీ మాత ఇవన్నీ నాకు కొంచెం కొంచెం ఇష్టం అనేది ఉంటుంది కదా! సో, అలా కమలకాళి వచ్చిందని నాకు చాలా ఇష్టం. ఈ మొత్తం రీడింగ్‌లో ఒక చాలా అందమైన మలుపు సూచిస్తుంది నాకిక్కడ కమలకాళి ద లోటస్ ఫ్లేమ్ ద్వారా. ఒక్క నిమిషం అమ్మ. కాలు నొప్పొస్తుంది.
కింద కూర్చుంటాం కదా! సో, ఇక్కడ ఏంటంటే స్ట్రక్ అయిపోయి ఉండి, ఉండి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల కొంచెం అట్లా అంతే. అంతకు మించి ఏం కాదు. ఓకే. కమలకాలి. ఇప్పటి వరకు కూడా కాళీమాత మీకు బాధ వెనుకున్న సత్యాన్ని చూపించారు. ఇప్పుడు ఆ బాధ తర్వాత ఏం పుడుతుందో చూపిస్తున్నారు. ది లోటస్ ఫ్లేమ్ ద్వారా. తామర పువ్వు బురదలోనే పుడుతుంది కదా! కానీ బురద రంగును తన మీదకు తీసుకోదు. తీసుకుంటుందా? తీసుకోదు. అదే ఈ కార్డు యొక్క అసలు సందేశం అన్నమాట. కాళీమాత ఇక్కడ చెప్తున్నారు. నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కాదు. ఆ పరిస్థితుల మధ్య నువ్వు ఎవరిగా మారుతున్నావు అనేది ముఖ్యం ఇక్కడ. మీ పర్సన్ జీవితంలో ప్రస్తుతం బయటికి అన్నీ సాధారణంగా కనిపించవచ్చు. కానీ లోపల వారికి ఒక ఖాళీ నెమ్మదిగా అర్థమవుతుంది. మనిషి జీవితంలో కొన్నిసార్లు అన్నీ ఉన్నట్టే ఉంటాయి. కానీ మనసు మాత్రం ఇంకా ఏదో లేదు అని చెప్తుంది. ఆ ఏదో డబ్బు కాదు ఇక్కడ. పేరు కాదు. సక్సెస్ కాదు. మనసుకి నిజంగా విశ్రాంతి ఏదైతే ఉంటుందో ఆ పీస్ ఇచ్చే అనుబంధం అనమాట. ఈ కార్డు అదే విషయాన్ని సూచిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ ఇప్పుడు పోల్స్లో మొదలుపెట్టారు కంపారిజన్. ఎవరు నన్ను మార్చాలని ప్రయత్నించారు, ఎవరు నన్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు, ఎవరి దగ్గర నేను నటించాల్సి వచ్చింది, ఎవరి దగ్గర నేను నేనుగా ఉండగలిగాను, ఈ తేడా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. థర్డ్ పార్టీ ఎనర్జీ విషయానికి వస్తే కాళీమాత ఇక్కడ ఒక నిశ్శబ్ద సత్యాన్ని చూపిస్తున్నారు కమలకాళి ద్వారా. కొన్ని బంధాలు ఏంటంటే బయటికి అందంగా కనిపిస్తాయి. ఫోటోలు బాగుంటాయి, మాటలు బాగుంటాయి, అందరి ముందు నవ్వులు కూడా ఉంటాయి, యాక్టింగ్. కానీ ఇద్దరు మాత్రమే ఇక్కడ తెలిసే ఒక నిశ్శబ్ద దూరం కూడా ఉంటుంది వీళ్ళిద్దరికి. వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసే. ఒకే ఇంట్లో ఉన్నా కూడా, ఒకే టేబుల్ దగ్గర భోజనం చేసినా కూడా ఒకరి మనసు ఇంకొకరికి చేరకపోవచ్చు. ఖచ్చితంగా చేరకపోవచ్చు. ఈ కార్డ్ అలాంటి భావోద్వేగ దూరాన్నే సూచిస్తుంది కాబట్టి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం లేదమ్మా, ఎవరిని కూడా. కానీ కాళీమాత ఒక విషయం మాత్రం చెప్తున్నారు. మనసు లేని చోట అలవాటు మాత్రమే మిగులుతుంది. ఆ అలవాటు కొంతకాలం బంధాన్ని కొనసాగించవచ్చు, కానీ ప్రేమను సృష్టించలేదు అని చెప్తున్నారు. తెలుసు కదా మీకు కూడా ఆ విషయం. మీ పర్సన్ ఇప్పుడు ఈ తేడాను అనుభవం ద్వారా నేర్చుకుంటున్నారనమాట. మీ ఎనర్జీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు చాలాసార్లు ఇలా అనుకుని ఉండొచ్చు ఖచ్చితంగా. నేను చేసిన ప్రేమను ఎందుకు గుర్తించలేదు, నేను ఇచ్చిన విలువ ఎందుకు కనిపించలేదు. కాళీమాత చాలా అందంగా సమాధానం ఇస్తున్నారు. నిజమైన విలువ వెంటనే గుర్తించబడదమ్మా. కొన్నిసార్లు అది దూరమైన తర్వాత మాత్రమే తెలుస్తుంది. సూర్యుడు ఉన్నప్పుడు అతని వెలుగు గురించి ఎవరు ఆలోచించరు, కానీ చీకటి వచ్చినప్పుడు మాత్రమే వెలుగు విలువ తెలుస్తుంది. అలాగే నిజమైన మనిషి జీవితంలో ఉన్నప్పుడు అతని విలువ అందరికీ అర్థం కాదు కదా. అలాగే అందరికీ అర్థం కావడం అవసరం లేదు. కోల్పోయిన తర్వాత కూడా ఆ జ్ఞాపకం మనసులో శాంతిని వెతికిస్తే అదే ఆ బంధం యొక్క నిజమైన విలువ అన్నమాట. ఇక్కడ కాళీమాత ఇంకో గొప్ప విషయం నేర్పిస్తున్నారు మనకి ఇక్కడ, మీతో పాటు నాకు కూడా. ఇతరులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు అనే దాన్ని ఆధారంగా మీ విలువను నిర్మించుకోవద్దు అసలు. మీ విలువనికి ఒక డెసిషన్ తీసుకోవద్దు. తామర పువ్వు తన అందాన్ని బురదను అడిగి నిరూపించుకోదు కదా. బురదను అడిగి నేను ఈ విధంగా నిర్మించుకున్నాను అడుగుద్దా? అలాగే నీ ఆత్మ విలువను కూడా ఎవరి అంగీకారం మీద ఆధారపెట్టకు అని చెప్తున్నారు. మీ విలువ మీలోనే ఉంది, మీ ప్రేమ మీలోనే ఉంది, మీ పవిత్రత కూడా మీలోనే ఉంది. ఇప్పుడు యూనివర్స్ నిన్ను బయట వాళ్ళ ఆమోదం కోసం పరిగెత్తే వ్యక్తిగా కాదు, నీ విలువ నువ్వే గుర్తించే వ్యక్తిగా మార్చాలని చూస్తున్నారు. మీ పర్సన్ విషయంలో కూడా అదే ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఇక్కడ. వారు ఇప్పుడు బయట ప్రపంచం చెప్పే సమాధానాల కోసం కాదు, తమ హృదయం చెప్పే సమాధానాల కోసం వెతకడం ప్రారంభించారు. అందుకే ఈ కార్డులో కనిపించేది ఏంటంటే మనకి తామర పువ్వు ఆశకు మాత్రమే కాదు, అంతర్ముఖ మేల్కొల్పుకు కూడా ప్రతీక అన్నమాట.
మీ హృదయం స్వచ్ఛంగా ఉంటే ఆలస్యం జరిగినా సరే నీ జీవితంలోకి రావాల్సిన ఆశీర్వాదం దారి తప్పదు. బురదలో పుట్టిన తామర పువ్వులాగా నీ జీవితంలో కూడా వెలుగు సరైన సమయంలో వికసిస్తుంది. అందుకే నిరాశలో కాదు, విశ్వాసంలో నిలబడని చెప్తున్నారు ఇక్కడ కాళీమాత. అర్థమవుతుందా మీకు సబ్జెక్టు? ఇక్కడ ఏం చెప్తున్నారో నేను అందుకే చెప్పాను, చాలా బ్రీఫ్గా ఉందమ్మా సబ్జెక్టు, చాలా బ్రీఫ్గా ఉంది. నేను ఎక్కడ స్కిప్ చేయలేనమ్మా. ఒక నిమిషం అమ్మా. ఇక్కడ కూడా నేను ఇచ్చేసా నాకు ఇక్కడ వస్తున్న సబ్జెక్ట్ని అయితే నేను ఆపలేను. ఏ రీడింగ్ అన్నా అంతే. ఖాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. చాలా ఈ ఈ యాక్చువల్లీ ఈ కార్డ్ మొత్తం రీడింగ్లో చాలా నిర్ణయాత్మకమైన ఎనర్జీని తీసుకొస్తుంది అనమాట. ఖాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. ఇప్పటి వరకు కాళీమాత మీకు లోపల జరుగుతున్న మార్పులను చూపించారు. కానీ ఇప్పుడు ఆ మార్పు బయట ప్రపంచంలో ఎలా కనిపించబోతుందో చూపిస్తున్నారనమాట. ఇక కాళీమాత చేతిలో ఒక ఖడ్గము ఉంటుంది కదా, ఆ కాళీమాత చేతిలో ఉన్న ఖడ్గము ఒక వ్యక్తిని శిక్షించడానికి కాదు, అది అసత్యాన్ని కోయడానికి, భ్రమలను ఏవైతే భ్రమలు ఉంటాయో అవి తొలగించడానికి, దాచిన నిజాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రతీక. ఇక నాకు చాలా బలంగా కనిపిస్తున్న విషయం ఏమిటంటే, మీ పర్సన్ ఇప్పటి వరకు కొన్ని విషయాలను తమకే తాము సమర్థించుకుంటూ వచ్చి ఉండొచ్చు అనేది నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అది మీరు రియల్ లైఫ్లో గట్టిగానే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. ఇలా చేయడం తప్పు కాదు, కొంత సమయం గడిస్తే అన్నీ సర్దుకుంటాయి, ఎవరికీ తెలియకుండా ఈ పరిస్థితి అలాగే కొనసాగుతుంది అనుకుని ఉన్నారు మీ పర్సన్. కానీ ఇప్పుడు ఆ సమాధానాలు వారి మనసుని సంతృప్తిపరచడం లేదు. ఎందుకంటే ఒక దశ తర్వాత మనిషి ప్రపంచాన్ని మోసం చేయగలరు, కానీ తన అంతరాత్మను కాదు కదా. అదే ఈ కార్డ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. థర్డ్ పర్సన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. కాళీమాత ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చూపిస్తున్నారు. ఈ సంబంధంలో సమస్యలు ఒక్క రోజులో రావు. చిన్న చిన్న మౌనాలు, చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న నిర్లక్ష్యాలు చివరికి ఒక పెద్ద భావోద్వేగ గోడగా మారుతాయి. ఇప్పుడు ఆ గోడను ఇద్దరు చూస్తున్నారు, కానీ ఎవరో ముందుగా మాట్లాడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నిజం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయము. అక్కడే ఈ కార్డు పనిచేస్తుంది. ఈ కార్డు యొక్క శక్తి. కాళీమాత చెప్తున్నారు, సత్యాన్ని వాయిదా వేయొచ్చు కానీ ఆపలేరు. సత్యాన్ని వాయిదా వేయొచ్చు కానీ ఆపలేరు. గుర్తుపెట్టుకోండి. మీ పర్సన్ జీవితంలో ఇప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఎవరైనా ఒక మాట మాట్లాడవచ్చు, ఒక చిన్న సంఘటన జరగవచ్చు, ఒక జ్ఞాపకం మళ్ళీ గుర్తుకు రావచ్చు. అది వారి మనసులో ఇప్పటి వరకు దాచిపెట్టిన ఏవైతే ఉంటాయో ఆ నిజాలను మళ్ళీ బయటకు తీసుకొస్తుంది. ఇక్కడ నాకు కనిపిస్తున్న ఇంకో ఎనర్జీ, మీ పర్సన్ ఇప్పటి వరకు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పట్టించుకొని ఉన్నారు. జనం ఏమంటారు, ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది అనే ఆలోచనతో చాలా నిర్ణయాలు తీసుకుని ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మొదటిసారిగా నేను నిజంగా ఏం ఫీల్ అవుతున్నాను అనే ప్రశ్న వారి ముందు నిలుస్తుంది. ఈ ప్రశ్న నుంచి పారిపోవడం చాలా కష్టం. మీ ఎనర్జీ విషయానికి వస్తే కాళీమాత మీకు కూడా ఒక ఖడ్గాన్ని ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా ఒక ఖడ్గాన్ని ఇస్తున్నారు. కాళీమాత దగ్గర ఉన్న ఖడ్గాన్ని మీకు కూడా ఇస్తున్నారు. అదేం ఖడ్గమో తెలుసా? అది చాలా పవర్ఫుల్. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పవర్ఫుల్. ఒక ప్రతీకాత్మక ఖడ్గం. దాంతో మీరు కోయాల్సింది గతాన్ని కాదు, మీ భయాలను, మీ అనుమానాలను. నేను సరిపోను అనే భావనను కోసేయమని చెప్తున్నారు కాళీమాత. అర్థమవుతుందా? నా జీవితంలో మంచి జరగదు అనే నమ్మకాన్ని కోసేయండి. ఎందుకంటే సత్యం అంటే ఎదుటివారి గురించి మాత్రమే కాదు, మన గురించి కూడా. ఇక్కడ కాళీమాత మీకు చెప్తున్నారు, నువ్వు అనుకున్న దానికంటే నువ్వు చాలా బలమైన దానివి, బలమైన వాడివి. థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంబంధం ఏదైతే, ఈ బంధంలో ఇప్పటి వరకు చెప్పని కొన్ని
ఫీలింగ్స్ ఉన్నాయి. ఒకరు అసంతృప్తిగా ఉన్నా చెప్పడం లేదు. ఇంకొకరు అర్థం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ మౌనం ఎక్కువగా పరిష్కారం కాదు. అందుకే ఈ కార్డ్ వచ్చినప్పుడు ఎట్లా అంటే ఎవరో ఒకరు నిజం మాట్లాడక తప్పని పరిస్థితి వస్తుందనమాట. ఆ నిజం విన్న తర్వాత పరిస్థితి మారుతుందా? అది మిగిలిన కార్డ్స్ మీద ఆధారపడి ఉంటుంది మనకిక్కడ. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న భ్రమలు అలాగే కొనసాగవు. ఇంకో లోతైన ఆధ్యాత్మిక సందేశం కూడా నాకిక్కడొస్తుంది. చాలామంది కాళీమాతను వినాశన శక్తిగా మాత్రమే చూస్తారు. కానీ నిజానికి ఆమె తొలగించేది మన జీవితాన్ని కాదు. మన జీవితంలో అవసరం లేని అసత్యాన్ని. అందుకే ఈ కార్డ్ భయపెట్టడానికి రాలేదు. విముక్తి ఇవ్వడానికి వచ్చింది. కాళీమాత చెప్తున్నారు, సత్యం నీకు నచ్చకపోవచ్చు, కానీ అదే నిన్ను స్వేచ్ఛగా జీవించేలా చేస్తుంది. అబద్ధంలో శాంతి ఉండదు. సత్యంలో బాధ ఉండొచ్చు. కానీ ఆ బాధ తర్వాత వచ్చే ప్రశాంతతే శాశ్వతము అని చెప్తున్నారు. కాళీ ఆఫ్ ద సాక్రెడ్ టెండర్ చాలా పవర్ఫుల్. సో ఇప్పటి వరకు వచ్చిన కార్డులో కాళీమాత మీకు సత్యాన్ని చూపించారు. లోపల దాగి ఉన్న మార్పును చూపించారు. భ్రమలు ఎలా కూలిపోతాయో కూడా చూపించారు. కానీ ఇప్పుడు వచ్చిన కాళీ ఆఫ్ సాక్రెడ్ టెండర్ కార్డ్ పూర్తిగా వేరే ఎనర్జీని తీసుకొస్తుంది. ఈ కార్డ్ చూసిన వెంటనే నాకు ఒక విషయం చాలా బలంగా అనిపిస్తుంది. ప్రతి యుద్ధం తర్వాత ఒక నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దంలోనే మనిషి తన నిజమైన హృదయాన్ని వింటారు. ఇప్పటి వరకు మీ పర్సన్ చాలా విషయాల్లో తమ ఈగో, తమ నిర్ణయాలు, తమ భయాలతో ముందుకు నడిచి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ బాహ్య గోడలు నెమ్మదిగా కరుగుతున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కాళీమాత ఇక్కడ కోపంతో కాదు, తల్లిగా మాట్లాడుతున్నారు. ఆమె చెప్తున్న సందేశం ఏంటంటే, గాయపడిన హృదయం కూడా ప్రేమించగలదు. కానీ ముందు అది తనను తాను హీల్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎవరితోనైనా సాధారణంగా మాట్లాడొచ్చు. తమ పని చేసుకుంటూ ఉండొచ్చు. కానీ లోపల మాత్రం కొన్ని మాటలు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని క్షమాపణలు ఇంకా చెప్పబడలేదు. కొన్ని కృతజ్ఞతలు కూడా ఇంకా వ్యక్తం కాలేదనమాట. అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ కార్డులో నాకు కనిపిస్తుంది. మీ పర్సన్ మొదటిసారి తమ హృదయాన్ని జడ్జ్ చేయకుండా వినడం ప్రారంభించారనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకాలము నేను కరెక్ట్, వాళ్ళే తప్పు అనే కోణంలో ఆలోచించారు మీ పర్సన్. కానీ ఇప్పుడు ఇద్దరం కూడా మన బాధ్యతతోనే నిర్ణయాలు తీసుకోవాలి అన్న ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్, ఆ విధంగా ఉండాలి. మన అన్నట్టు ఉంటున్నారు అనే అవగాహన వస్తుంది. ఇది చాలా పెద్ద మార్పు కదా. థర్డ్ పర్సన్ ఎనర్జీలో కూడా అదే కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక రిలేషన్షిప్లో గొడవ ఉండదు, కానీ ప్రేమ కూడా పెరగదు. రోజులు గడుస్తుంటాయి, మాటలు జరుగుతుంటాయి, జీవితం ముందుకు వెళ్తూనే ఉంటుంది. కానీ ఒక దశ తర్వాత ఇద్దరు గమనిస్తారు, మనం మాట్లాడుతున్నాము కానీ కనెక్ట్ అవ్వలేదు. ఇదివరకు కనెక్షన్ లేదు మన ఇద్దరి మధ్య. మనం కలిసి ఉన్నాం, కలిసి మాత్రమే ఉన్నాం, కానీ మనసులు కలిసి లేవు అనేది ఇక్కడ తెలుస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్. అదే ఈ కార్డు చూపిస్తున్న నిశ్శబ్ద బాధ అనమాట. ఇక్కడ ఎవరు ఒకరిని ద్వేషించడం లేదు ఇక్కడ, కానీ ఒకరి హృదయాన్ని ఇంకొకరు తాకలేకపోతున్నారనమాట. అక్కడే భావోద్వేగ దూరం పెరుగుతుంది. మీ గురించి కూడా కాళీమాత చెప్తున్నారు. మీరు చాలా కాలంగా బలంగా ఉండాల్సి వచ్చింది. చాలాసార్లు ఏడవాలనిపించినా కూడా బయటికి నవ్వాల్సి వచ్చింది. చాలాసార్లు మాట్లాడాలనిపించినా కూడా ఏం చేశారు మీరు? చాలా అంటే చాలా సైలెంట్, చాలా సైలెంట్. కార్డ్ చెప్తున్నారు, కార్డ్ ద్వారా కాళీమాత, నువ్వు బలహీనురాలివి కాబట్టి ఏడవలేదు. నువ్వు బలవంతురాలివి కాబట్టే అంత బాధను మోసావు అని చెప్తున్నారు. కాళీమాత ఇప్పుడు నీ హృదయాన్ని నయం చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. ఇంకో విషయం చాలా లోతుగా కనిపిస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు కొంతమంది వ్యక్తులను కొత్తగా చూడడం ప్రారంభిస్తున్నారు. ముందు కనిపించిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు పెద్ద అర్థాన్ని ఇస్తున్నాయి. ఎవరు నిజంగా ఓపికగా విన్నారు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చారు, ఎవరు తీర్పు చెప్పకుండా అర్థం చేసుకున్నారు, ఈ తేడాలు ఇప్పుడు వారి మనసులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కార్డు ఒక అత్యద్భుతమైన సత్యం కూడా నాకు ఇక్కడ చెప్తున్నాం. ప్రేమ ఎప్పుడూ పెద్ద మాటల్లో ఉండదు,
చిన్న చిన్న శ్రద్ధల్లోనే ఉంటుంది. ఒక్క మెసేజ్, చిన్న మెసేజ్, ఒక ప్రశ్న, ఒక జాగ్రత్త, ఒక తిన్నావా అన్న క్వెషన్ కొన్నిసార్లు ఇవే జీవితాంతం గుర్తుండిపోతాయన్నమాట. ఇప్పుడు మీ పర్సన్ ఆ చిన్న చిన్న జ్ఞాపకాల విలువలను అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ కాళీమాత హెచ్చరిక కూడా ఇస్తున్నారు మనకి. హృదయం గాయపడినప్పుడు కొంతమంది గోడలు కడతారు, కొంతమంది వంతెనలు కడతారు. నువ్వు ఏది కడుతున్నావో అదే నీ భవిష్యత్తు నిర్మిస్తుంది. అందుకే కాళీమాత చెప్తున్నారు, నీ హృదయాన్ని కాపాడు, కానీ ప్రేమను శిక్షించుకో. గతంలో జరిగిన బాధ వల్ల భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదాన్ని దూరం చేయొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ నేను నీ జీవితంలో ప్రతి బాధను వెంటనే తొలగించను. కాళీమాత చెప్తున్నారు మీకు ఇక్కడ ఈ విధంగా. కానీ ఆ బాధ నిన్ను రాయి లాంటి హృదయంగా మార్చనివ్వను అని కూడా చెప్తున్నారు ఇక్కడ. నీ హృదయంలో కరుణ, ప్రేమ, సత్యము బతికి ఉన్నంత కాలము నీ జీవితంలో ఆశ కూడా బతికి ఉంటుంది చెప్తున్నారు. నమ్మకాన్ని కోల్పోవద్దు, ఎందుకంటే హీలింగ్ కనిపించకుండానే మొదలవుతుంది, అది నమ్ము అని చెప్పి కాళీమాత మీకు సాక్షాత్తు చెప్తున్నారు. సో నేను ఇంత టైం తీసుకోవడానికి రీజన్ అదేనమ్మా. వెరీ ఇంపార్టెంట్ మెసేజెస్ కన్వే అవుతున్నాయి కాబట్టి. సో అందుకని చెప్పేసి నేను ఎక్కడా కూడా షార్ట్కట్గా చెప్పలేను. నేను స్టార్టింగ్ ఏం చెప్పాను మీకు, పెండ్లం రీడింగ్ చేస్తాను చెప్పాను, ఖచ్చితంగా నేను చేస్తానమ్మా. పెండ్లం రీడింగ్ కూడా చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఖాళీ ఆఫ్ రీబర్త్. ఈ కార్డు మొత్తం రీడింగ్లో ఒక చాలా గొప్ప మలుపును సూచిస్తుంది. ఖాళీ ఆఫ్ రీబర్త్. రీబర్త్ మీకే అర్థమైపోవాలి. ఇప్పటి వరకు కాళీమాత మీకు జరిగిన విషయాల వెనుక ఉన్న సత్యాన్ని చూపించారు మొత్తం కూడా. ఇప్పుడు ఆమె ఒక కొత్త దశ మొదలవుతుందని సూచిస్తున్నారు. ఈ కార్డు ఒక విషయం స్పష్టంగా చెప్తుంది, చాలా స్పష్టంగా. మార్పు అనేది ఒక్క రోజులో జరగదు, కానీ ఒకరోజు మనిషి పాత ఆలోచనలతో ఇక జీవించలేనని గ్రహిస్తారు. అదే పునర్జన్మ ప్రారంభం అని చెప్పేసి రీబర్త్, ఖాళీ ఆఫ్ రీబర్త్. ఇక్కడ పునర్జన్మ అంటే శరీరం కాదు, శరీరం కొత్తగా పుట్టడం కాదు, ఆలోచనల పునర్జన్మ, మనసు పునర్జన్మ, చైతన్యం పునర్జన్మ. ఇంతకాలం వారు కొన్ని విషయాలను తప్పించుకున్నారు. మీ పర్సన్ కొన్ని నిజాలను వాయిదా వేశారు, కొన్ని భావాలను మౌనంగా దాచిపెట్టారు. కానీ ఇప్పుడు జీవితం వారిని మళ్ళీ అదే పాఠం ముందు నిలబెడుతుంది. ఎందుకంటే నేర్చుకోవాల్సిన పాఠం పూర్తయ్యే వరకు కూడా జీవితం దాన్ని వదిలిపెట్టదు ఖచ్చితంగా. థర్డ్ పర్సన్ ఎనర్జీ కూడా చూస్తే ఇక్కడ ఒక చక్రం తన చివరి దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తుందమ్మా. ఈ థర్డ్ పార్టీ చాప్టర్ ఎండ్ అన్నట్టు. అంటే వెంటనే ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం ముగుస్తుందని కార్డు చెప్పడం లేదు, కానీ పాత విధానంలో అదే సంబంధాన్ని కొనసాగించడం కష్టమవుతుంది. ఇంతకాలం మాట్లాడకుండా దాచిపెట్టిన విషయాలు ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. ఇంతకాలం పట్టించుకొని భావాలు ఇప్పుడు బరువుగా అనిపిస్తున్నాయి. ఇంతకాలం పర్లేదు అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవి మొత్తము ఇప్పుడు మనశ్శాంతిని పూర్తిగా తీసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. అదే పునర్జన్మకు ముందు వచ్చే ప్రక్రియ అన్నమాట. పాతది కదలకపోతే కొత్తది పుట్టదు. దాన్ని బట్టి మీకు అర్థం కావాలి ఈ థర్డ్ పార్టీ విషయంలో కూడా ఏం జరుగుతుంది అనేది. మీ పర్సన్ జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వారు ఇప్పుడు తన నిర్ణయాలను కొత్త కళ్ళతో చూస్తున్నారు. నేను ఎవరిని కోల్పోయాను అనే ప్రశ్న కంటే నేను ఎక్కడ కోల్పోయాను అనే ప్రశ్న బలంగా వస్తుంది ఈ పర్సన్కి. ఈ ప్రశ్నే ఒక మనిషిని లోపల నుంచి పూర్తిగా మార్చేస్తుంది. మీ ఎనర్జీ విషయానికి వస్తే ఈ కార్డు మీకు ఒక అద్భుతమైన ఆశీర్వాదం అనే చెప్పాలి. మీరు ఇప్పటి వరకు ఈ బాధను శాపంగా చూసి ఉండొచ్చు, కానీ కాళీమాత చెప్తున్నారు, ఇది నీ జీవితానికి ముగింపు కాదు, ఇది నువ్వు పాత నిన్ను విడిచిపెట్టి కొత్త నిన్ను స్వీకరించే సమయము. మీరు ముందు ఉన్న వ్యక్తి అయితే కాదు, మీరు ఇప్పుడు మరింత బలమైన వారు, ఎవరిని నమ్మాలో తెలుసుకున్నవారు, ఎవరి కోసం ఎంతవరకు నిలబడాలో నేర్చుకున్నవారు, ఇంకా ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకున్నవారు అన్నమాట మీరు. ఈ కార్డులో ఇంకా చాలా లోతైన విషయం కనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు మనం దేవుణ్ణి అడుగుతాం, ఎందుకు నా జీవితంలో ఇది జరిగింది,
కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే సంఘటన వల్ల మనం ఎంత మారిపోయామో చూసి, ఇది జరగకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు, ఇలా ఉండేదాన్ని కాదు అని అర్థమవుతుంది. కాళీమాత ఇప్పుడు అదే దృష్టి మీకిస్తున్నారు. అదే దృష్టి. ఈ థర్డ్ పర్సన్ విషయంలో ఒక హెచ్చరిక కూడా వస్తుందమ్మా నాకిక్కడ. బయటికి ఏ సంబంధమైనా కొనసాగించొచ్చు. కానీ లోపల మార్పు రాకపోతే అదే సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అందుకే ఈ కార్డు బయట పరిస్థితి మారాలని మాత్రమే కాదు, లోపల మనిషి మారాలని చెప్తుంది. ఇంకో అద్భుతమైన సందేశం, పామేంటంటే తన పాత చర్మాన్ని వదిలిన తర్వాతే ఎదుగుతుంది కదా! అలాగే మనిషి కూడా తన పాత అహంకారము, పాత భయాలు, పాత అపార్థాలు, పాత బాధలను వదిలిన తర్వాతే కొత్త జీవితంలోకి అడుగు పెడతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఈ కార్డ్‌లోని అసలు ఆధ్యాత్మిక అర్థం అన్నమాట. కాళీమాత ఇప్పుడు మీ పర్సన్‌తో కూడా ఒక మాట చెప్తున్నారమ్మ. నువ్వు ఎన్ని సార్లు పారిపోయినా, నీ ఆత్మ నేర్చుకోవాల్సిన పాఠం మళ్ళీ నీ ముందే ఉంటుంది. నువ్వు నేర్చుకునే వరకు ఉంటూనే ఉంటుంది. నువ్వు నేర్చుకునే వరకు ఆ పాఠం నీ ముందే ఉంచుతాను అని చెప్తున్నారు కాళీమాత. ఎందుకంటే నేను శిక్షించడానికి రాలేదు, నిన్ను మేలుకొలపడానికి వచ్చాను నేను. అది నా ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ముగుస్తున్న ప్రతి అధ్యాయం కోసము బాధపడకు అని చెప్తున్నారు కాళీమాత. మీ విషయంలో కూడా, మీ పర్సన్‌కి కూడా, ఇద్దరికి ఇక్కడ. కొన్ని తలుపులు మూసుకుపోవడం శిక్ష కాదమ్మా. నీ ఆత్మకు సరైన దారి తెరవడానికి నేను చేసే ఏర్పాటు అని కాళీమాత మీకు చెప్తున్నారు. నువ్వు కోల్పోయింది గతం. నువ్వు కోల్పోయింది గతం మాత్రమే. కానీ నువ్వు పొందబోయేది నీ నిజమైన జీవితం. అందుకే భయపడకూడదు. పునర్జన్మ ఎప్పుడు కూడా బాధతో మొదలై ఆశీర్వాదంతో ముగుస్తుంది. అర్థమవుతుందా? మహాకాళి టైం బియాండ్ టైం. ఈ కార్డు వచ్చినప్పుడు వెంటనే కాళీమాత ఒక విషయం చాలా బలంగా గుర్తు చేస్తున్నారు నాకు ఇక్కడ. మనుషులు గడియారాన్ని చూస్తారు, నేను కర్మను చూస్తాను. మనుషులు ఏం చేస్తారు? డేట్స్ లెక్క పెడుతూ ఉంటారనమాట, రోజులు, తేదీలు. నేను ఆత్మ సిద్ధతను చూస్తాను. చాలామంది ఈ రీడింగ్ చూస్తూ ఒకే ప్రశ్నతో ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? నా పర్సన్ ఎప్పుడు మారుతారు? వాళ్ళు ఎప్పుడు నిజం గ్రహిస్తారు? ఖచ్చితంగా ఇవే ప్రశ్నలు మీలో వస్తూ ఉంటాయి, కనిపిస్తున్నాయి. నా జీవితంలో ఎప్పుడు శాంతి వస్తుంది? కానీ ఈ కార్డులో కాళీమాత చెప్తున్నారు, సమయం ఆలస్యం చేస్తున్నట్టు కనిపించినా కూడా నిజానికి అది సిద్ధం చేస్తుంది. టైం బియాండ్ టైం. మీ పర్సన్ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతి సంఘటన యాదృచ్ఛికంగా కాదు. కొన్ని అవకాశాలు వాళ్ళ చేతుల నుంచి జారిపోవటము, కొన్ని ప్లాన్స్ అనుకున్నట్లుగా జరగకపోవటము, కొన్ని సంబంధాల్లో అనుకోని దూరం రావటము, కొన్ని మాటలు ఆలస్యంగా అర్థం కావటం, ఇవన్నీ కేవలం సంఘటనలు కాదు. కేవలం సంఘటనలు కాదు. జీవితం వారిని నెమ్మదిగా ఆపి, మొత్తం స్లోగా ఆపి, ఇప్పుడు కాసేపు ఆలోచించు అని చెప్పే దైవిక సంకేతాలుగా కనిపిస్తున్నాయి ఇక్కడ. మీ పర్సన్ ఇప్పటి వరకు వేగంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితాలను ఇప్పుడు నెమ్మదిగా అనుభవిస్తున్నారు. అవునా? ఎందుకంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఒక నిమిషంలో జరుగుతుంది. ఒక నిమిషంలోనే జరుగుతుంది. దాని ప్రభావం మాత్రం సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక్కడ కాళీమాత శిక్ష గురించి కాదు, సమతుల్యం గురించి మాట్లాడుతున్నారు. ఏది విత్తారో అదే పండుతుంది. ఇందాక చెప్పాను కదా. కానీ ప్రతి విత్తనము కూడా ఒకే రోజులో మొలకెత్తదు. అది కూడా మీకు తెలిసిన విషయం. థర్డ్ పర్సన్ ఎనర్జీలో కూడా నాకు అదే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా కొన్ని విషయాలు కేవలం రాజీతో నడిచాయి వాళ్ళిద్దరి మధ్య. ఇంకొంచెం ఓపిక పడదాము, ఇంకొంచెం చూసేద్దాం, సర్దుకుపోదాం, తర్వాత మాట్లాడుకుందాం అని వాయిదా పడిన ఎన్నో రోజులు, ఎన్నో విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా సమాధానం అడుగుతున్నాయి. ఇక్కడ ఎవరైనా కూడా ఒకరు ఇలా అనుకోవచ్చు ఖచ్చితంగా, ఇంతకాలం మౌనంగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి. లేదా ఇంత చిన్న విషయం కోసం ఇంత పెద్ద దూరం ఎందుకు వచ్చింది? కానీ కాళీమాత చెప్తున్నారు, చిన్న విషయం ఒక్కటే పెద్ద సమస్య కాదు.
చిన్న చిన్న విషయాలు చాలా కాలం పేరుకుపోవడమే అసలు సమస్య అన్నమాట. కదా! ఇప్పుడు ఆ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఎమోషన్స్ అన్నిటిని బయటకు రావాల్సిన సమయం దగ్గర పడుతుందని చెప్తున్నారు. మీ గురించి కూడా ఒక గొప్ప సందేశం ఉంది. మీరు చాలా సార్లు ఇలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఖచ్చితంగా. నేను ఎంత ప్రార్థించినా ఎందుకు వెంటనే ఫలితం రావటం లేదు. ఇక్కడ కాళీమాత చాలా అందమైన సమాధానం ఇస్తున్నారు. మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉండాలి. నువ్వు అడిగిన ప్రతి ఆశీర్వాదం వెంటనే రావాల్సిన అవసరం లేదు. సిద్ధం కాని చేతిలో ఆశీర్వాదం కూడా భారమవుతుంది అని చెప్తున్నారు. ఒక చిన్న మొక్కకు 100 కిలోల పండ్లు కట్టరు గదా! ముందది వేర్లు పెంచుకోవాలి. తర్వాత కొమ్మలు, తర్వాత పువ్వులు, ఆ తర్వాతే ఫలాలు. అలాగే నీ ఆత్మ కూడా ముందుగా బలపడాలి. అప్పుడు మాత్రమే నువ్వు కోరుకున్నది నిలబెట్టుకోగలవు. ఇక నాకింకో చాలా బలమైన ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు గతాన్ని మార్చలేదని అర్థం చేసుకుంటున్నారు. గతాన్ని మార్చలేరు గదా! అది అర్థం చేసుకున్నారు. కానీ భవిష్యత్తును మాత్రం ఇంకా మార్చగలరని కూడా గ్రహించడం ప్రారంభమైందనమాట అసలు విషయం. అదే వారి జీవితంలో అసలు మలుపు. ఎందుకంటే పశ్చాత్తాపం మనిషిని ఏడిపిస్తుంది. ఖచ్చితంగా ఏడిపిస్తుంది. అవగాహన మాత్రం మనిషిని మార్చుతుంది. కాళీమాత ఇప్పుడు వారిని పశ్చాత్తాపంలో కాదు, అవగాహనలోకి తీసుకొస్తున్నారు. ఈ కార్డ్‌లో ఇంకొక ఆధ్యాత్మిక రహస్యం గూడా ఉంది. దైవిక సమయం ఎప్పుడు గూడా మన సమయానికి సరిపోదు. అస్సలు మన సమయానికి సరిపోదు. మనం ఇప్పుడే కావాలి అని అడుగుతాము. దైవం మాత్రం సరైన సమయంలో వస్తుంది అని చెప్తుంది. అది మీలో చాలామంది ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే కావాలి నాకు. నాకిప్పుడే కావాలి, నాకిప్పుడే కావాలి. ఇదే ఉంటుందన్నమాట. నాకిప్పుడే కావాలి. ఇదే జరుగుతది మీకు. అవునా? ఈ ఈ మీ సమయము, దైవ సమయము ఈ 2 సమయాల మధ్య జరిగేదే మన ఆత్మ ఎదుగుదలనమాట. ఆత్మ ఎదుగుదల. మన ఆత్మ ఎదుగుదలనమాట. చాలా ఇంపార్టెంట్ అది. మన ఆత్మ ఎదుగుదల. ఆలస్యాన్ని శాపంగా భావించొద్దు. అస్సలు శాపంగా భావించొద్దు. కొన్ని తలుపులు త్వరగా తెరిస్తే నువ్వు సిద్ధంగా ఉండేవాడివి కాదు. నేను మూసిన ప్రతి దారికి ఒక కారణం ఉంది అని చెప్తున్నారు ఇక్కడ కాళీమాతమే. అది అర్థం చేసుకోవాలి. నేను తెరవబోయే ప్రతి దానికి కూడా ఒక దైవిక సమయం ఉంది. నన్ను నమ్మి నీ ప్రయాణం కొనసాగించు. కాలం నీకు వ్యతిరేకంగా పని చేయడం లేదు, నీ కోసం పనిచేస్తుంది అని సాక్షాత్తు కాళీమాత ఎనర్జీ మీకు చెప్తున్నారమ్మా. టైం బియాండ్ టైం ద్వారా. చాలా లోతైన సందేశాలున్నాయి. మీరు దాన్ని 1కి 4 సార్లు స్పష్టంగా ఆలోచిస్తే మీకు కావాల్సిన సమాధానాలు ప్రతి దానికి వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఖాళీ ఆఫ్ ద ఎండ్‌లెస్ నైట్. ఈ కార్డ్ చాలామందికి ఈ కార్డ్ ద్వారా ఏం సందేశం వస్తుందేమో అని భయం ఉండొచ్చు. కానీ కాళీమాత ఇక్కడ భయాన్ని కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చూపిస్తున్నారు. రాత్రి ద ఎండ్‌లెస్ నైట్. ఎంత పెద్దగా ఎండ్ అవ్వలేని రాత్రి ఎంత పొడవుగా అనిపించినా ఉదయం రావడానికి ఏదైతే ఉదయం రావాలో ఆ రావడాన్ని ఎవరు ఆపలేరు. ఆటోమేటిక్‌గా ఉదయం అయిపోతుంది. ఇది నువ్వు లైట్ ఏస్తే లైట్ వేయకపోతే మనం అన్ని డోర్స్ చేసేసుకొని ఉంటే నైట్ అయిపోద్ది, పగలు కూడా అనుకోవడానికి ఆపలేరు కదా! ఉదయాన్ని మాత్రం ఆపలేరు. ఈ కార్డ్ చెప్పేదేంటంటే, ప్రస్తుతం మీ పర్సన్ జీవితంలో ఒక అంతర్మథనం నడుస్తుంది. బయటికి చూస్తే వారి జీవితం సాధారణంగా కనిపిస్తుంది. వాళ్ళు పనికి వెళ్తారు, అందరితో బానే మాట్లాడతారు, బాధ్యతలు నిర్వర్తిస్తారు, నవ్వుతూ కూడా. కానీ ఇవన్నీ బయట ప్రపంచం చూసే రూపం మాత్రమే. లోపల మాత్రం వారికి ఒక ప్రశ్న నిశ్శబ్దంగా వెంటాడుతుంది. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? లేక కేవలం జీవితం నడిపిస్తున్నానా? ఈ ప్రశ్న ఒక్కసారి మనసులో పుడితే దాన్ని ఎవరు సులభంగా ఆపలేరు. కాళీమాత ఇక్కడ చూపిస్తున్న చీకటి దురదృష్టం కాదు. మనిషి తన అంతరంగాన్ని ఎదుర్కొనే సమయం అన్నమాట. ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ తన మనసును పనులతో, బాధ్యతలతో, ఇతరుల కోసం తీసుకున్న నిర్ణయాలతో బిజీగా ఉన్నారనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు
నిశ్శబ్ద క్షణాల్లో, రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు, ఫోన్ పక్కన పెట్టిన తర్వాత, అందరూ నిద్రపోయిన తర్వాత తన హృదయం మాట్లాడడం మొదలుపెడుతుంది. నువ్వు నిజంగా ఏమి కోల్పోతున్నావో గుర్తుందా? ఏం కోల్పోయావో గుర్తుందా? నిన్ను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరో గుర్తున్నారా నీకు? నువ్వు పారిపోయింది పరిస్థితి నుంచి కాదు, నీ భావాల నుంచే కదా అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలు సమాధానం అడుగుతున్నాయి. ఈ థర్డ్ పర్సన్ ఎనర్జీలో అయితే చాలా అలసట కనిపిస్తుందమ్మా. ఇక్కడ గొడవలు మాత్రమే సమస్య కాదు. ఏ గొడవలు లేకపోవడమే పెద్ద సమస్య చెప్పాలంటే. అంటే ఆ సైలెన్స్తో పెద్ద యుద్ధం నడుస్తుంది అక్కడ. మాటలు అవసరమైనంత మాత్రమే, నవ్వులు పరిస్థితికి తగ్గట్టే, అంతే. యాక్టింగ్. తన ఫీలింగ్స్, భావాలు మాత్రం పూర్తిగా లోపలే అనమాట. ఒకే గదిలో ఉన్నా కూడా, ఒకే ప్రయాణంలో ఉన్నా కూడా ఒకరి మనసు ఇంకొకరికి చేరడం లేదు. ఇది ద్వేషం వల్ల కాదు, భావోద్వేగ అనుసంధానం నెమ్మదిగా తగ్గిపోవడం వల్ల అనమాట. కాళీమాత ఇక్కడ ఒక గొప్ప పాఠం చెప్తున్నారు. మనిషి ఒంటరిగా ఉండటం వల్ల మాత్రమే ఒంటరితనం రాదు, అర్థం చేసుకొని మనుషుల మధ్య ఉన్నప్పుడు కూడా ఒంటరితనం వస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ అదే ఏదైతే ఉందో ఆ అనుభూతి, కాళీమాత చెప్పిన అనుభూతి, అదే అనుభూతిని ఫేస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నారు. కార్డ్ చూపిస్తుంది. మీ గురించి కూడా చాలా అందమైన సందేశం ఇస్తున్నారమ్మా. మీరు చాలా కాలంగా ఇలా అనుకుని ఉండొచ్చు, ఎందుకు నా జీవితంలో ఈ చీకటి దశ వచ్చింది, ఎందుకు నేను మాత్రమే ఇంత ఎదురు చూడాలి. కాళీమాత చెప్తున్నారు, చీకటి నీ శత్రువు కాదు. నీది ఏదైతే నీలో వెలుగుందో, ఆ నీలోని వెలుగు ఎంత బలంగా ఉందో నీకే చూపించే ఒక టీచర్, ఒక గురువు అన్నమాట. ఒక విత్తనం నేలలో పాతిపెట్టినప్పుడు బయట వాళ్ళకు అది ముగిసిపోయినట్టే కనిపిస్తుంది, కానీ నిజానికి అదే దాని కొత్త ఏదైతే విత్తనం నుంచి జీవితం వస్తుంది కదా, అది అక్కడ దాని కొత్త జీవితం మొదలయ్యే సమయం అన్నమాట. అలాగే నువ్వు ముగింపు అనుకున్న కొన్ని సంఘటనలు నిజానికి నీ ఆత్మ ఎదుగుదలకు ప్రారంభం. ఇంకో ఎనర్జీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు సమాధానాల కోసం బయట వెతుకుతాం తగ్గించేశారు పూర్తిగా. తమలోకి తాను చూడడం మొదలుపెట్టాడు. ఇది వెంటనే బయటకు కనిపించదు, కానీ లోపల పెద్ద మార్పు జరుగుతుంది. ఒకరోజు వారు తీసుకునే ఒక నిర్ణయము లేదా మాట్లాడే ఒక నిజమైన మాట ఈ మార్పుకు సాక్ష్యంగా నిలుస్తుంది అనేది నాకు ఇక్కడ సూచిస్తున్నారు. చాలా చాలా డీటెయిల్డ్గా ఉంది. ఇది ఎప్పుడు జరుగుతుందో మాత్రం సమయం నిర్ణయిస్తుంది, కానీ ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని కార్డు సూచిస్తుంది. డిఫరెన్స్ ఉంది. కాళీమాత చెప్తున్నారు మీకు, రాత్రిని చూసి నిరాశపడకు. ఉదయానికి ముందు వచ్చే చీకటే ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అదే చివరి చీకటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అది అంటే నేను చీకటి అంటే చివరి చీకటి అంటే మీ రియల్ లైఫ్ చీకటిని తీసుకోవద్దు, మీ లైఫ్లో ఉండే సిచ్యువేషన్ తీసుకోవాలి. ఇక్కడ నువ్వు ఇప్పుడున్న దశ కూడా శాశ్వతం కాదు, నీ ఆత్మను నేను వదిలిపెట్టడం లేదు అని చెప్తున్నారు కాళీమాత. నేను నిన్ను నడిపిస్తున్న దారి ఏదైతే ఉందో నీకు ఇప్పుడే అర్థం కాకపోవచ్చు అని కాళీమాత చెప్తున్నారు. కానీ ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ చీకటి కూడా నీ ఆశీర్వాదమే అని నువ్వే చెప్తావు, నువ్వే నమ్ముతావు, గ్రహిస్తావు అని చెప్తున్నారు కాళీమాత. ఇంత చక్కగా వస్తున్నాయంటే సమ్టైమ్స్ నేను ఇంకా దానికి మించి ఎలాబరేట్ అయితే నేను ఎక్కడ ఎమోషనల్ అవుతాను. ఈ శక్తి ఈ పవర్ నాకు వద్దు, ఇప్పటికి మనం చెప్పాల్సింది చాలా సబ్జెక్ట్ ఉంది, ఇదంతా వద్దు అని చెప్పి నేను ఆగిపోతున్నా. ఖాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్. ఈ కార్డు ఈ రీడింగ్లో అత్యంత లోతైన భావోద్వేగాలను బయటకు తీసుకొచ్చే కార్డులో ఒకటమ్మ. ఈ కార్డును చూస్తే కాళీమాత ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు, అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. మనిషి దాచేది మాటలు మాత్రమే, భావాలను కాదు, ఫీలింగ్స్ని కాదు కదా. హృదయం మౌనంగా ఉండొచ్చు, కానీ అది ఎప్పుడు అబద్ధం చెప్పదు.
ప్రస్తుతం మీ పర్సన్ జీవితంలో బయటకు కనిపించని ఒక పెద్ద భావోద్వేగ అలజడి నడుస్తుంది. బయటకు కనిపించదు. బయట ప్రపంచానికి వారు ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టు జీవితం ముందుకు వెళ్తుంది అని చెప్పవచ్చు మీ పర్సన్. కానీ వారి మనసులో మాత్రం కొన్ని జ్ఞాపకాలు, కొన్ని పశ్చాత్తాపాలు, కొన్ని అసంపూర్ణ సంభాషణలు మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాయి. ఎందుకంటే కాళీమాత ఇక్కడ చంద్రుని ప్రతీక ద్వారా చెప్తున్నారు స్పష్టంగా. క్రిమ్సన్ మూన్. రాత్రి ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మనసు అంత బిగ్గరగా మాట్లాడుతుంది. మీ పర్సన్ ఇప్పుడు తన భావాల నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని సందర్భాలు వారిని మళ్ళీ అదే జ్ఞాపకాల దగ్గరికి తీసుకువెళ్తున్నాయి. ఒక పాత పాట, ఒక పరిచయమైన ప్రదేశం కావచ్చు, ఒక పండగ కావచ్చు, ఒక డేట్ కావచ్చు, లేదా ఎవరైనా అనుకోకుండా చెప్పిన ఒక మాట వెంటనే వారి హృదయంలో దాచిన భావాలను మేల్కొల్పుతుంది. నిద్రలోంచి మేల్కొల్పినట్టు. ఈ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఈ కార్డ్ ద్వారా కొన్ని అనుబంధాలు ముగిసినా కూడా వాటి ప్రభావం అంత త్వరగా ముగియదు అని చెప్తున్నారు. ఇక్కడ భావోద్వేగ సమతుల్యం చాలా బలహీనంగా కనిపిస్తుంది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య. ఒకరోజు బాగానే మాట్లాడుకుంటారు, మరుసటి రోజు పూర్తిగా మౌనం. ఒకరోజు భవిష్యత్తు గురించి ప్లాన్ చేస్తారు, మరో రోజు చిన్న విషయానికే దూరం వెళ్ళిపోతున్నారు. ఈ ఊగిసలాట ఇద్దరిని మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. కాళీమాత ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని చూపిస్తున్నారు. భావోద్వేగ స్థిరత్వం ఏదైతే ఉందో అది లేని చోట సంబంధం బయటికి కొనసాగినా కూడా హృదయం భద్రతను అనుభవించదు. అస్సలు అనుభవించదు. మీ పర్సన్ ఇప్పుడు ఒక విషయం గమనించడం ప్రారంభించారు. శాంతి అనేది కేవలం ఏవైతే ఇష్యూస్ జరుగుతాయి కదా ఆ గొడవలు లేకపోవడం కాదు. శాంతి అంటే మనసులో భయం లేకపోవడం, మనసులో నటించాల్సిన అవసరం లేకపోవడం, మనసులో ఎప్పుడు కూడా వివరణ ఇవ్వాల్సిన ఒత్తిడి లేకపోవడం. ఈ తేడా ఇప్పుడు వారికి స్పష్టంగా కనిపిస్తుంది. మీ పర్సన్కి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఎనర్జీ విషయానికి వస్తే ఈ కార్డ్ మీకు కూడా ఒక బలమైన సందేశం ఇస్తుందని చెప్పాలమ్మా. చాలా స్పష్టంగా మీరు చాలాసార్లు మీ భావాలను మీలోనే దాచేసుకున్నారు. నేను మాట్లాడితే పరిస్థితి మరింత కష్టమైపోతుందేమో, నేను ఎదురు చూస్తే ఒకరోజు మారుతారేమో అనుకుని ఉండొచ్చు మీరు ఖచ్చితంగా. కానీ కాళీమాత ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే మీ భావాలను గౌరవించడం కూడా ఆధ్యాత్మికతలో భాగమే. నిన్ను నువ్వు మౌనంగా శిక్షించుకోవడం ప్రేమ కాదమ్మా. ఇక్కడ నీ హృదయానికి కూడా వినిపించే హక్కు ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఇంకో చాలా లోతైన కర్మ సందేశం కనిపిస్తుంది. కొన్ని సంబంధాలు ఏంటంటే మన జీవితంలో ఆనందం ఇవ్వడానికి రావు, మన ఆత్మలో ఇంకా మానని గాయాలను చూపించడానికి వస్తాయి. ఆ గాయం కనిపించిన తర్వాతే దానికి మందు వేయడం సాధ్యమవుతుంది. అందుకే ఈ అనుభవం వ్యర్థం కాదు, ఇది ఆత్మ వికాసంలో ఒక భాగము. మీ పర్సన్ కూడా ఇప్పుడు ఇదే దశలో ఉన్నారు అని చెప్తున్నారు నాకు ఇక్కడ. ఇదే దశలో ఉన్నారు మీ పర్సన్ కూడా. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. ఇంత స్ట్రాంగ్గా వాళ్ళు మొదటిసారి తనలోని ఖాళీని అంగీకరించడం ప్రారంభిస్తున్నారు. ఆ ఖాళీని బయట వ్యక్తులతో కాదు, లోపల మార్పుతో మాత్రమే నింపగలమని నెమ్మదిగా గ్రహిస్తున్నారు. అందుకే కాళీమాత చాలా శక్తివంతంగా చెప్తున్నారు. చంద్రుడు ప్రతి నెల క్షీణిస్తారు, తెలుసు కదా మనకి. మళ్ళీ పూర్ణిమ అవుతాడు. పూర్ణిమ వస్తుంది కదమ్మా మనకి, పూర్ణిమ అవుతాడు. అలాగే నీ జీవితంలో కూడా భావోద్వేగ చీకటి శాశ్వతం కాదు. ఖాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్ ద్వారా చెప్తున్నారు మీకు. ఈరోజు కన్నీళ్ళు ఉన్న చోట సరైన సమయంలో స్పష్టత వస్తుంది. ఈరోజు మౌనం ఉన్న చోట ఒకరోజు నిజం మాట్లాడుతుంది. ఈరోజు గందరగోళం ఉన్న చోట చివరికి దైవిక క్రమం స్థిరపడుతుంది. ఖచ్చితంగా స్థిరపడుతుంది. వదిలేస్తారా అమ్మా మన తండ్రి మనల్ని? నా జీవితం మొత్తం కష్టాలే అని ఎలా అనుకుంటారు మీరు? సగం రోజులు కష్టాలు ఉంటాయి, సగం రోజులు సుఖాలు ఉంటాయి. నా జీవితం ఇప్పటివరకు కష్టాలతో మొదలైంది కదా, గడుస్తుంది కదా. మిగిలిన సగం రోజులు ఖచ్చితంగా భగవంతుడు చెప్పారు అంటే అది నిజమే కదా అని ఉండాలి. మనసులో పెట్టుకుని జీవించాలి మనం. ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయి. అంటే రాబోయే రోజులు మొత్తం మీకు ఆనందమైన రోజులు అన్నమాట. చివరికి దైవిక క్రమం స్థిరపడుతుందమ్మా ఎట్ ది ఎండ్. కాబట్టి నీ హృదయాన్ని భయానికి అప్పగించుకు, దాని సత్యానికి అప్పగించు. అర్థమవుతుందా?
ఖాళీ ఆఫ్ సర్పెంట్ ఫైర్ కార్డ్ ఇటు పెడుతున్నాను. ఓకే, ఖాళీ ఆఫ్ సర్పెంట్ ఫైర్ మనకి ఏం చెప్తున్నారంటే ఈ మొత్తం రీడింగ్లో ఇది ఒక అత్యంత శక్తివంతమైన కార్డ్. ఇప్పటి వరకు కాళీమాత మీకు సత్యాన్ని చూపించారమ్మా, మార్పును చూపించారు, బాధ వెనుక ఉన్న కారణాన్ని చూపించారు. కానీ ఇప్పుడు ఆమె ఒక విషయం చెప్తున్నారు. ఇక నిద్రపోయిన చైతన్యం మేల్కొనే సమయం వచ్చింది. సర్పం ఎలాగైతే తన పాత చర్మాన్ని వదిలేసిన తర్వాతే కొత్త జీవితాన్ని ప్రారంభమిస్తుంది, అది మనకు తెలుసు కదా. అలాగే ఒక మనిషి కూడా తన పాత ఆలోచనలు, పాత అహంకారము, పాత భయాలు, పాత భ్రమలను వదిలిన తరువాతనే నిజమైన జీవితంలోకి అడుగు పెడతారు. అది అక్షర సత్యం. అప్పుడే అడుగు పెడతారు. ఇక్కడ మీ పర్సన్ జీవితంలో అదే ప్రక్రియ జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇంతకాలం వారు బయట జరిగే సంఘటనల వల్లే అవన్నీ కూడా పెద్దవిగా చూశారు. కానీ ఇప్పుడు జీవితమే వారిని లోపలికి తీసుకెళ్తుంది. వారు ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంటున్నారు. సమస్య బయట లేదు, నా నిర్ణయాలలో, నా స్పందనలో, నా ఆలోచన విధానంలో కూడా ఉంది అనేది స్పష్టంగా రియలైజ్ అవుతున్నారు. ఇది ఒక మనిషి జీవితంలో వచ్చే అత్యంత పెద్ద మేల్కొల్పు అన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు అతను ప్రపంచాన్ని మార్చాలని చూశాడు. అతను లేదా ఆమె, మీ పర్సన్ ఎవరైతే ఆమె, ఈ అవగాహన వచ్చిన తర్వాత ఏం చేశారు? తనని తాను మార్చుకోవడం ప్రారంభిస్తున్నారు. థర్డ్ పర్సన్ ఎనర్జీలో కూడా ఒక కీలక మార్పు కనిపిస్తుందమ్మా. ఇప్పటి వరకు బంధాన్ని కేవలం అలవాటుతో నడిపించేశారనమాట. బాధ్యతతో నడిపించడం లేదు. ఈ థర్డ్ పర్సన్ భయంతో కూడా నడిపించారు. ఎక్కడ మిస్ అయిపోతారో ఈ పర్సన్ అని. కానీ ఆత్మతో కనెక్ట్ కానీ బంధాన్ని ఎక్కువ కాలం ఎవరూ మోయలేరు. అందుకే ఇద్దరు ఇప్పుడు ఎవరో ఒకరు ఇలా ఎంతకాలము అని ఆలోచించే సిచ్యువేషన్ వచ్చేసింది వాళ్ళిద్దరికి. అదే సిచ్యువేషన్ వస్తుంది. మాట్లాడడానికేమో మాటలు ఉండవు. చెప్పాల్సినవి దాచిపెట్టడం, నవ్వాల్సిన చోట నటించడము, ఇవి మనసుకు అలసటను గురి చేస్తున్నాయి. కాళీమాత ఇక్కడ చెప్తున్నారు, సత్యం నుంచి ఎంత దూరం పరిగెత్తినా కూడా చివరికి అదే మీ ముందు వస్తుంది. అదే మీ ముందు వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారమ్మా. మీరు నా వ్యూవర్స్ అయినా మీరు అర్థం చేసుకున్నారు, క్షమించారు, ఎన్నోసార్లు మీ బాధను మీలోనే దాచుకున్నారు. కానీ ఇప్పుడు కాళీమాత చెప్తున్నారు, నీ శక్తిని మళ్ళీ గుర్తు చేసుకో. నువ్వు కేవలం ఎదురు చూసే వ్యక్తి కాదు, నువ్వు సృష్టించగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు మళ్ళీ నవ్వగలవు. నిన్ను నువ్వు కోల్పోకుండా ప్రేమించడం కూడా ఒక దైవిక సాధనే అని చెప్తున్నారు ఇక్కడ. నీలో నిద్రిస్తున్న శక్తిని మేల్కొలుపు. నువ్వు వెతుకుతున్న వెలుగు బయట లేదు, అది ఇప్పటికీ నీలోనే ఉంది అని చెప్తున్నారు కాళీమాత సర్పెంట్ ఫైర్ ద్వారా. చివరి కార్డ్ మనకి కాళీమా సుప్రీం ప్రొటెక్షన్. ఈ మొత్తం రీడింగ్ చివరిలో ఈ కార్డ్ రావడం యాదృచ్ఛికం కాదు అసలు. ఇప్పటి వరకు కాళీమాత మీకు బాధను చూపించారు, పాఠాన్ని చూపించారు, సత్యాన్ని చూపించారు. ఇప్పుడు ఆమె తన ఆశీర్వాదాన్ని చూపిస్తున్నారు. ఈ కార్డు వచ్చినప్పుడు మొదటిగా కాళీమాత చెప్పే సందేశం ఏంటంటే, భయపడకు, నేను నీతోనే ఉన్నానమ్మా అని చెప్తున్నారు. జీవితంలో కొన్ని సంఘటనలు మన నియంత్రణలో ఉండవు. ఎవరో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరో మనల్ని అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని మనము, మన భగవంతుడు, మన తల్లిదండ్రి వీళ్ళు మన అర్థం చేసుకుంటే చాలు. కానీ మనకి కావాల్సిన పర్సన్ ఇక్కడ అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇక్కడ ఆ పర్సనే అర్థం చేసుకోవట్లే, ఇక్కడ అది ప్రాబ్లం. కానీ దైవరక్షణ ఉన్న జీవితంలో ఏ నష్టం కూడా చివరి నష్టం కాదు. మీ పర్సన్ విషయంలో కూడా ఈ కార్డు ఒక గొప్ప ఆశీర్వాదం చూపిస్తున్నాం. వారి జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటన వారిని శిక్షించడానికి కాదు, వాళ్ళని మేల్కొల్పడానికి, అలాగే మేల్కొంటున్నారు. ఆ విషయం ఆల్రెడీ మీకు ఈ రీడింగ్లోనే అర్థమైపోవాలి. మేల్కొంటున్నారు. వారిని సత్యం వైపు నడిపించడానికి, వారిని వారి ఆత్మకు దగ్గర చేయడానికి. ఈ థర్డ్ పర్సన్ బలవంతంగా నిలబడే బంధాలు ఉండవు కదమ్మా. ఈ థర్డ్ పర్సన్ ఎంత ట్రై చేసినా నిజం మీద ఏదైతే నిలబడే బంధాలే నిలుస్తాయి ఇక్కడ. అందుకే ఇకపై ప్రతి వ్యక్తి కూడా తన కర్మకు తగిన ఫలితాన్ని ఎదుర్కొంటారు ఖచ్చితంగా.
ఎవరు ఎవరి కర్మను తీసుకోలేరు. నీ కర్మ నాకు ఇచ్చే నేను అనుభవిస్తాను అంటే కుదరదు అది. ఎవరి కర్మ వారిదే. అలాగే ఎవరు కూడా దైవ సమయాన్ని మార్చలేరు. అస్సలు మార్చలేరు. ఇక్కడ మీరు వ్యవస్థ మీరు నిన్ను నేను ఎప్పుడు ఒంటరిగా వదలలేదు అని కాళీమాత చెప్తున్నారు. సుప్రీం ప్రొటెక్షన్. నేను నిన్నెప్పుడూ వదలలేదని చెప్తున్నారు. నువ్వు ఏడ్చిన రోజుల్లో గూడా, నువ్వు మౌనంగా ఉన్న రోజుల్లో గూడా, నువ్వు ఆశ కోల్పోయిన క్షణాల్లో గూడా, నీకు నేను కనిపించకపోయినా దైవం నీతోనే ఉంది. నా శక్తి నీతోనే ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే, భయాన్ని వదిలేయి. అవసరం లేని ఆలోచనలు వదిలేయి అని చెప్తున్నారు. నీ హృదయాన్ని మళ్ళీ వెలుగు వైపుకి తీసుకువెళ్ళు. ఎందుకంటే నీ కోసం రాసిన ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఆపలేరు. అది నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. నేను ఆపుతూనే ఉన్నాను అని చెప్తున్నారు కాళీమాత. ఓవరాల్‌గా ఈ మొత్తం రీడింగ్ ద్వారా కాళీమాత ఒకే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. జరిగేది ప్రతి విషయం వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ ఏది కారణం లేకుండా జరగదు. మీ పర్సన్ ప్రస్తుతం ఒక లోతైన అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నారమ్మా. వాళ్ళ జీవితంలో కొన్ని సత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. థర్డ్ పర్సన్ పరిస్థితి ఉంటే అది అది కూడా ఇప్పుడు కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ పాఠాల ద్వారా పరీక్షింపబడుతుంది. మీ జీవితంలో కూడా ఒక కొత్త చాప్టర్ ప్రారంభమవుతుంది. అందుకే కాళీమాత ఆల్ ఓవర్‌గా ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నువ్వు సత్యంలో నిలబడి ఉంటే నేను నీ ముందు నడుస్తాను. నువ్వు ధర్మంలో నిలబడి ఉంటే నేను నీ వెనక రక్షణగా నిలుస్తాను. నువ్వు ప్రేమతో నిలబడి ఉంటే నేను నీ హృదయంలో నిలుస్తాను. భయపడకు. కాలం మారుతుంది. పరిస్థితులు మారుతాయి. మనుషులు మారుతారు. కానీ నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నారు కాళీమాత చాలా స్పష్టంగా ఇక్కడ ఎంటైర్ రీడింగ్‌లో కనిపిస్తున్న విషయం. చాలా పవర్‌ఫుల్‌గా చెప్తున్నారమ్మ. చాలా పవర్‌ఫుల్‌గా. నాకిక్కడ కనిపిస్తున్న రాశులు కూడా చెప్తాను. ఏరీస్ మేషరాశి, కాప్రికార్న్ మకర రాశి, పాయిసెస్ మీనరాశి, లియో సింహరాశి, జెమినీ మిథున రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, కాప్రికార్న్ మకర రాశి, ఏరీస్ మేషరాశి చెప్పాను, టారస్ వృషభ రాశి, లియో క్యాన్సర్ కర్కాటక రాశి, విర్గో కన్యా రాశి, లిబ్రా తులా రాశి, పాయిసెస్ మీనరాశి, లియో చెప్పాను, స్కార్పియో వృశ్చికం చెప్పాను, సాజిటేరియస్ ఎక్వేరియస్ కుంభరాశి, పాయిసెస్ మీన అన్ని రాసుల వాళ్ళు వచ్చారమ్మా. అన్ని రాసుల వాళ్ళు వచ్చారు. ఓకే, సందేశం మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను మీతో మాట్లాడొచ్చు, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి చాలా టైం టేకెన్ అయింది అని చెప్పేసి. సో నేను ఇక్కడ పెండ్లం రీడింగ్ ఒకటి చెక్ చేయాలి, బికాజ్ వెయిట్ చేసే పర్సన్స్ ఉంటారమ్మా. సో నెక్స్ట్ రేపు చేద్దామన్నా ఆల్రెడీ నేను ముందు చెప్పేసా. నాకు తెలియదు కదా సీరియస్లీ రీడింగ్ ఎంత ఎలాబరేట్ అవుతుందో మనకి తెలియదమ్మా రీడింగ్ స్టార్ట్ చేసే వరకు కూడా. సో ఎలాబరేట్ అవుతుందని చెప్పేసి నేను ఆపలేను. నేను దీనికి ఒక టైం పెట్టుకున్నా, దానికి మోర్ దాన్ డబుల్ కాదు త్రిబుల్ టైం అయింది ఇక్కడ ఈరోజు రీడింగ్లో. నేను మధ్యలో ఆపేసి వెళ్ళలేను. భగవంతుడు చూసుకుంటారు ఆ వర్క్స్ అవన్నీ. ఇక్కడ నాకు వస్తున్న సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఇవ్వాలమ్మా, సంపూర్ణంగా. సో పెండ్లం రీడింగ్. మీ ఫస్ట్ క్వశ్చన్ అడగండి. సాక్షాత్తు కాళీమాత యూనివర్స్ శక్తి ద్వారా మీకు ఈరోజు వస్తున్న సమాధానం ఇది. ఓకే. ఓం నమః శివాయ. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎస్, ష్యూర్ ఎస్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఓం నమః శివాయ. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ నో. ష్యూర్ నో అంటే నో అంటే ఇంకా నోనేనమ్మా. నో. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ నో. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ డోంట్ నో ఇది నేను 2 పార్ట్స్‌గా పెడతానో, ఒకే పార్ట్‌గా పెడతానో చూడాలి. చూద్దాం. అదమ్మా విషయం. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.